హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. జనరల్గా మనకు ఏబీవీపీ అంటే గుర్తొచ్చేది ఏంటి? స్కూళ్ళకు మనకు బందులు ఇస్తూ ఉంటారు. సో లాంగ్ బెల్ కొట్టంగానే మనం ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఏబీవీపీ అంటే ఇదొక్కటే కాదు, ఇది దేశవ్యాప్తంగా అనేక కార్యకలాపాలు చేస్తుంది, అనేక యాక్టివిటీ అనేవి చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ దేశపు నెరేటివ్ను చేంజ్ చేయడంలో సైతం ఏబీవీపీ చాలా కార్యక్రమాలు చేసింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అనేక మంది నాయకులు సైతం ఏబీవీపీ నుంచే వచ్చారు. అంటే అంత పెద్ద సంస్థ ఏ విధంగా ఫంక్షనింగ్ అవుతుంది, అసలు దాని ఐడియాలజీ ఏమిటి అనే విషయాలన్నిటినీ ప్రస్తుతం మన ముందున్నారు ఏబీవీపీ మాజీ జాతీయ అధ్యక్షులు మురళీ మనోహర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, జనరల్గా ఏబీవీపీ అంటే మనకు గుర్తొచ్చేది ఏమి? ఏదో ఒక బంద్ ఉంది, ఈరోజు వీళ్ళు వస్తారు, బంద్ చేసేస్తారు, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేది ఒకటే సార్. నిజానికి ఏబీవీపీ అంటే ఏమిటి సార్? స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైనా పిల్లలు గుర్తు పెట్టుకునేది నువ్వు అన్నట్టు బంద్ చేయించడానికి వస్తారు. ఈ మధ్య ఇంకా నారాయణ చైతన్య వాళ్ళు అయితే ఎప్పుడైనా సెలవు కావాలనుకుంటే పిల్లలు ఏబీవీపీ ఆఫీస్కి ఫోన్ చేస్తుంటారు, అన్న వీళ్ళు సండే రోజు కూడా క్లాసులు పెడుతున్నారు, కొద్దిగా మమ్మల్ని కాపాడండి అని. అట్లా ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, ఆర్ఎస్ ఒకప్పుడు ఉండేది. ఇలాంటి సంస్థలన్నీ కూడా విద్యార్థి సంఘాలు. కానీ ఎందుకున్నాయి ఇవి, ఇన్ని ఎందుకున్నాయి, ఎవరి పని ఏంటి అనేది కొంత నాలెడ్జ్ ఉండాలి. అయితే సరే, నువ్వు ఇంతకుముందు పరిచయం చేసినట్టుగా నేను ఒక 30-40 ఇయర్స్ నేను ఆర్గనైజేషన్లో పనిచేశాను. ఏబీవీపీలో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు పనిచేశాను, ప్రొఫెసర్గా అయినాక కూడా నేను పనిచేశాను. అట్లా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వరకు కూడా పనిచేశాను. అయితే పిల్లలు అర్థం చేసుకునేది గంతే, బైకాట్ చేయడానికి పనిస్తారు, మాకు అన్నలు వస్తారు, మమ్మల్ని కాపాడుతారు అనేది ఒక ఇది ఉంది. అయితే విద్యార్థి సంఘాలన్నీ ఈ రోజుల్లో ఎక్కువ మటుకు ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉంటాయి. ఏదో ఒక రాజకీయ పార్టీకి అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఎన్ఎస్యుఐ ఉంది, అనగానే కాంగ్రెస్ అనుబంధ సంఘము అంటారు. అసలు ఈ దేశంలో స్వాతంత్రం తర్వాత కమ్యూనిస్టులు మొదటి నుంచి కూడా కొన్ని సాంప్రదాయాలు ఏర్పరిచారు. ఏంటి అంటే, వాళ్ళు కేంద్రం సిపిఐ అనేది ఒక కేంద్రం. సిపిఐ చుట్టూ ఒక రైతు సంఘం ఉంటుంది, ఒక విద్యార్థి సంఘం ఉంటుంది, ఒక కార్మిక సంఘం ఉంటుంది, ఒక 10-20 సంఘాలు పెట్టుకుంటారు వాళ్ళు. ఇవన్నీ దేని కొరకు అంటే, ఆయా రంగాల్లో ఉన్న మనుషులను పార్టీకి కలపడానికి, పార్టీ బలం పెంచడానికి. ఇది వాళ్ళ ఉద్దేశం, పవర్లోకి రావడం. ఇది వాళ్ళ ధ్యేయం. అన్నీ అంతే, అన్ని విద్యార్థి సంఘాలు వాళ్ళు నమ్ముకున్న రాజకీయ పార్టీని పవర్లోకి తేవాలి అని. దాని అర్థం ఏంటంటే, వాళ్ళ బాస్ ఎవరు అంటే పొలిటికల్ పార్టీ. కనుక వాళ్ళు లాస్ట్కి సిపిఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఏం చెప్తే కింద అన్ని సంఘాలు వినాల్సిందే, అది వాళ్ళ కట్టుబాటు. అది ఇది చాలా డిఫరెంట్. ఏబీవీపీ మదర్ ఎవరు, ఫాదర్ ఎవరు? బీజేపీ చెప్తే ఏబీవీపీ వింటుందా అంటే వినదు. ఎందుకంటే నేను అర్థం కాని విషయం ఎవరికి కూడా అంటే, ఏబీవీపీ 1949లో ప్రారంభమై, బీజేపీ అనుకుంటే 80s 90sలో స్టార్ట్ అయింది. అంతకుముందు కొన్ని రోజులు జనసంఘం కూడా ఉండే, కానీ 49 అప్పుడు మాత్రం జనసంఘం లేదు, బీజేపీ కూడా లేదు. కనుక బీజేపీ తల్లి కాదు, తండ్రి కాదు. మరి ఏబీవీపీనే తండ్రి అంటే అది కూడా కాదు, సంబంధం లేదు విషయం. టోటల్గా చెప్పాలంటే ఏబీవీపీ ఇండిపెండెంట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, వెరీ ఇండిపెండెంట్ మొదటి నుంచి కూడా. కొంతమంది ఢిల్లీలో ప్రొఫెసర్స్ స్టార్ట్ చేశారు, తర్వాత దేశం అంతా ఎదిగింది. ఎందుకు అలా స్టార్ట్ చేశారు అంటే, విద్యార్థులకు స్వాతంత్రం వచ్చాక ఒక డైరెక్షన్ లేదు. అప్పుడు విద్యార్థి సంఘాలు కూడా లేవు. ఈ దేశం కోసం పోరాడిన ఒక భగత్ సింగ్ ఉన్నాడు, లేకపోతే చంద్రశేఖర్ ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఉన్నారు, నేతాజీ సుభాష్ ఉన్నారు. వీళ్ళు ఎవరికి ఏబీవీపీ లేదు, వీళ్ళు ఎవరు సిపిఐ సిపిఎం కూడా కాదు. అలా తర్వాత వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్వాతంత్రం వచ్చే ముందు, వాళ్ళు ఉంటే ఒకటే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉండేది, అది ఏఐఎస్ఎఫ్. ఏఐఎస్ఎఫ్ స్వాతంత్రం ముందు కూడా ఉంది. అది ఎవరి సంస్థ అంటే సిపిఐ యొక్క సంస్థ. కాంగ్రెస్కు సరే తర్వాత ఎన్ఎస్యుఐ వచ్చింది కనీసం వాళ్ళకు. కానీ ఏబీవీపీ మాత్రం ఏ పొలిటికల్ పార్టీకి లేకుండా
జనరేట్ అయింది. ఎందుకంటే చాలామంది దేశంలో యువత డైరెక్షన్లెస్గా ఉన్నారు. మాకు ఏం పని లేదు, ఒక అంటే చదువు తప్ప ఇంకో వేరే ఒకేం లేదు, కంట్రీ గురించి మేము ఏమైనా చేయొచ్చా అనే ఆలోచన కూడా లేదు. అలా స్వాతంత్రం తర్వాత కూడా దేశం గురించి పని చేయాలి అనే ఉద్దేశంతో ఓం ప్రకాష్ బెహల్ ఒక ప్రొఫెసర్, ఆయన కొంతమంది స్టార్ట్ చేశారు. అట్లా దేశం అంతా కూడా డైరెక్షన్ ఏంది అంటే దేశహితమే ఈ యొక్క విద్యార్థుల యొక్క ఉద్దేశం. దీన్నే ఇంకో మాట ఏమన్నారంటే జాతి పునర్నిర్మాణం, నేషనల్ రీకన్స్ట్రక్షన్. అండర్స్టాండింగ్ ఏంటి అంటే కంట్రీ లాస్ట్ లాట్ అన్నట్టు, ఏది ఫ్రీడమ్ పోయాక బ్రిటిష్ వాళ్ళు లేకపోతే మొఘళ్ళు వాళ్ళు వీడు నష్టపోయాం మనము, కనుక దీన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి అని. అసలు ఈ పదం చాలామందికి అర్థం కాని పదం ఏంటంటే వై రీకన్స్ట్రక్షన్, వై నాట్ కన్స్ట్రక్షన్ అనే, నిర్మాణం చేయొచ్చు కదా అనే. అయితే ఏబీపీ ఫిలాసఫీ అంతా దీంట్లోనే దాగి ఉంది. ఏంది అంటే ఇది గొప్ప చరిత్ర ఉన్న దేశము, ఇది గొప్ప దేశము, కనుక కొంత నష్టపోయిన డ్యామేజ్ అయింది, రిపేర్ చేసుకోవాల్సింది. అంతేగాని భవ్యమైన భవనం నీకుంటే కూలగొట్టవు, కొత్తది ఏం కట్టవు, దాన్నే కాస్త మెరుగు. అలాంటి దేశం కనుక దీన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలి అనేది ఫిలాసఫీ. ఇప్పుడు లెఫ్ట్ రైట్ మిగతా సంఘాలన్నీ ఏంటంటే దీనికి చరిత్రే లేదు అనేది. ఎనీ లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఏం చెప్తామంటే దీనికి కథే లేదు, బ్రిటిష్ వాడు వచ్చినాక ఇది ఒక దేశం అయింది, వాడు రాకుంటే ఇది ఒక దేశమే కాకుండే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక జాతులు ఉన్నాయి, ఏదో వాన్పుణ్యాన ఒక జాతిగా ఏర్పడ్డా. కనుక ఏబీవీపీ అది నమ్మదు. ఏబీవీపీ ఏమంటుంది అంటే ఎంతమంది రాజులు ఉన్నా 360 సంస్థానాలు అందరూ ఒకటైనా కాకపోయినా, కనుక సాంస్కృతికంగా ఇది ఒకే దేశం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కల్చరల్ బాండేజ్ ఉంది ఈ దేశంలో. కనుక రాజులు ఎంతమంది ఉండొచ్చు అది సంబంధం లేదు. కనుక ఈడ పుట్టినవాడు జీవితంలో ఒకసారి కాశీకి పోవాలంటాడు, కాశీ ప్రాంతాన్ని ఎవడు రూల్ చేస్తున్నాడో అది సంబంధం లేదు. కానీ సాంస్కృతికంగా ఇది మాది ఒకటే, ఇది ఒకటి. కనుక హిమాలయాలు ప్రతి వాడికి పవిత్రమైనవి, కింద రామేశ్వరము నార్త్ వాళ్ళకు కూడా పవిత్రమైంది. ఈ సాంస్కృతిక బంధాన్ని మిగతా సంస్థలు అర్థం చేసుకోలేదు, ఒక్క ఏబీవీపీ మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు. అందుకే చాలా మందికి అర్థం కాదు, దేశభక్తి సంస్థ దేశభక్తి అంటే ఇప్పుడేం దేశభక్తి రా అని అంటారు. ఇది ఇప్పుడు కూడా దేశభక్తి అవసరం, స్వాతంత్ర ఆకము ఇప్పుడు కూడా అవసరం. అందుకే ఏబీవీపీలో మీకు స్టోరీలు కనుక వింటే ఒక జగన్ అనేటోడు జెండా కోసం చచ్చిపోయినా, అది చచ్చిపోతారు ఎవడన్నా. ఇప్పుడు ఏంది రాబోయే, అది బట్టముక్క అనుకుంటే బట్టముక్క, కానీ జెండా నేషనల్ ప్రైడ్ ఇది అనుకున్నాడు కనుకనే జగన్ చనిపోయాడు. వీ డోంట్ కేర్, దేశానికి నష్టం అవుతున్నప్పుడు, దేశం ఒక పరువు పోతుంటే ఈ వేలాది మంది కార్యకర్తలు దేని కేర్ చేయరు, ప్రాణం ఇచ్చేస్తాడు వాడు. అది దేశభక్తి అంటే. అలాంటి కార్యకర్తలను నిర్మాణం చేస్తుంది ఏబీవీపీ. సార్ మీరు అన్నట్టుగా ఏబీవీపీ ఎక్కువగా మన ఇండియన్ కల్చర్ను కన్సిడర్ చేస్తుంది అని అంటారు కదా సార్. దీన్ని కొంతమంది లెఫ్టిస్టులు కానీ గిట్టని వాళ్ళు ఏమంటారంటే అదొక మతోన్మాద సంస్థ, దానికి మత పిచ్చి ఎక్కువగా ఉంది, విద్యార్థుల్లో ఈ మత పిచ్చిని నూరిపోస్తుంది అని చాలామంది అంటుంటారు కదా సార్. దీనికి మీ ఆన్సర్ ఏంటి సార్? ఇది వాడు పని కట్టుకొని దీన్ని ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఈ దేశం ఎవరిది అని నేను అడుగుతున్నా. వాడు నన్ను ఏమంటున్నాడు, మతోన్మాదం అంటారు కదా, అదే ఈ దేశం ఎవరిది, ఓనర్ ఎవరు ఈ దేశానికి? హిందువే ఓనర్, హిందువే ఓనర్. కనుక ఓనర్ లాగానే ఉంటాడు. నువ్వు కిరాయోడు వాడు వీడు వచ్చి మేము కూడా ఓనర్స్ అంటే కుదరదు అది. కనుక ముస్లిం ఓనర్ కదా అంటే నీ మైండ్ ఏముంది అంటే ముస్లిం అనేది ఒక మతము, కనుక వాడు ఓనర్ కాదా అంటే నువ్వు హిందూ అనగానే ముస్లిం అంటున్నావు. అరే పిచ్చోడు, హిందూ అనేది మతం కాదు. ఫస్ట్ థింగ్ అది అర్థం కాక ఈ దేశంలో పుట్టినవాడు, ఈ మట్టిలో పుట్టినవాడు ఈ మట్టిలోనే చస్తాడు. వాడు హిందువా ముస్లిమా క్రైస్తవుడా కాదు. కనుక జాతి, ఈ దేశంలో ఉన్న మనుషులందరూ హిందూ జాతి. ఎందుకు హిందూ మహాసముద్రం పెట్టినరు, ముస్లిం మహాసముద్రం అని ఎందుకు పెట్టలేదు మరి కదా? ఇప్పుడు హిందూ నాకు దీనికి జవాబు చెప్పాలి, ఎందుకు హిందూ మహాసముద్రం అని. కనుక ఈ ల్యాండ్ ఎవరిది అంటే హిందువులది. ఇక్కడ పుట్టినవాడు ప్రతి ఒక్కడు హిందువే. హిందూ అనేది మతం కాదు. నీ మైండ్లో కూర్చుంటే అది ఎవరు ఏం చేయాలి, ఇది కోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. ఇది మతం కాదు, ఇది ఒక జీవన విధానం. ఇక్కడ ఉన్న వాళ్ళకు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి.
ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవడైనా సరే, వాడు ముస్లిం అయినా క్రైస్తవ అయినా ఇదైనా, వాడికి హిమాలయం అంటే ప్రేమ, వాడికి గంగా అంటే ఒక తల్లి లాంటి, గంగా మాత అంట. ఈ లక్షణాలు ఉంటాయి ఇక్కడ పుట్టిన వాడికి. లేకపోతే నీకు ప్రాబ్లం ఉంది, బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. నేను ముస్లిం అన్నాను, నేను క్రిస్టియన్ అన్నాను, నీవు ఇటువంటి లక్షణాలు లేవనుకో, నీ మతం ఏదన్నా ఉండని, నాకు ఎనిమి అవుతావు అని అంటున్నా నేను. కరెక్ట్. నేను నీ మతాన్ని కేరే చేయను. నువ్వు మతతత్వవాది, ప్రతి దాంట్లో మతాన్ని చూస్తావు, నేను మతాన్ని చూడను. ఈ మట్టిలో పుట్టినావు కనుక దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి నీకు ఉన్నాయా లేదా అనేది నేను ప్రశ్నిస్తున్నా. నేను హిందూ అని ప్రశ్నిస్తున్నా, లేదా క్రిస్టియన్ అని ప్రశ్నిస్తున్నా. నువ్వు గంగా పవిత్రమైందిగా నీకు అనిపిస్తలేదు అనుకో, నీకేదో ప్రాబ్లం ఉంది. మరి గోవు తల్లిలాగా అనిపిస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ, నీకు అనిపిస్తలేదు అనుకో, నీకు ప్రాబ్లం ఉంది. పాకిస్తాన్ విడిపోయి మనకు గాయం చేసింది, రక్తాలు కారుస్తున్నాయి. ఆ పాకిస్తాన్ నాకు శత్రువులాగా అనిపిస్తలేదు అని ఎవరు ఒక ఆయన కాంగ్రెస్ నాయకుడు అని ప్రేమిస్తా అని అంటే, నీకు ప్రాబ్లం ఉంది, నీ రక్తంలో ప్రాబ్లం ఉంది. ఈ దేశాన్ని ఒకటి కట్ చేసి పెడితే అట్లా విడిపోయింది అది. పాకిస్తాన్లో ఉన్నవాడు ఇప్పటికీ రోజు మన మీద ఇది చేస్తున్నాడు, రోజు టెర్రరిస్ట్ పంపిస్తాడు. అయినా నేను ప్రేమిస్తాను, నువ్వు బ్రాడ్ అయిపోతావు అనుకున్నావు అయింది, నువ్వు ప్రగతిశీలం అవుతావా అట్లా అంటే. పాకిస్తాన్ నేను ప్రేమిస్తాను, నేను ప్రగతిశీలం. ఏం ప్రగతిశీలం? నీ రోగ లక్షణం అది, నీ బ్లడ్లో ఏదో ప్రాబ్లం ఉంది కనుక నేను మతాన్ని దీన్ని నేను గుర్తించడం లేదు. కనుక ఇక్కడ ఉండేవాళ్ళు, ఈ లక్షణాలు ఉండేవాళ్ళు భారతీయులు అంటారు, లేకపోతే హిందువులు అంటారు. కనుక వీళ్ళందరూ కూడా ఈ మట్టి కోసం చావాలి, పుట్టడమే కాదు. పుట్టడం ఈ మట్టి ఇచ్చింది నీకు జన్మ, కనుక రేపు ఏదైనా అవసరం వస్తే ఈ మట్టి కోసం చావాలి. నాకు ఈ మట్టికి ఏం సంబంధం, అక్కకు నాకు సంబంధము, లేకపోతే ఇంకెక్కడో వాడికి సంబంధం అన్నావంటే నీకు ఎయిడ్స్ కన్నా ప్రమాదకరమైన రోగం ఉంది కనుక నువ్వు దేశద్రోహివి. మళ్ళీ ఇట్లాంటి ఏడుస్తారు మీరు. కనుక నీకు మెతపిచ్చి నాకు కాదురా బాబు, మతపిచ్చి నీకుంది కనుక నిన్ను ప్రశ్నిస్తున్నా. ఈ రోగ లక్షణాలు ఉన్నాయి, టెస్ట్ చేసుకున్నాను అని. సరే, ఇంకొకటి ఇప్పుడు మనం ఇప్పుడు మీరు సిద్ధాంతాల గురించి చెప్పారు. సో నెక్స్ట్ ఏబీవీపీ ఫంక్షనింగ్ గురించి మాట్లాడుకుందాం సార్. జనరల్గా ఇప్పుడు మనం గవర్నమెంట్ పరంగా చూస్తే ప్రధాని ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ఎంపీలు అండ్ ఎమ్మెల్యేలు ఈ విధంగా ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఏబీవీపీలో ఆ విధంగా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే ఏ విధంగా ఉంటుంది సార్? అంటే అధ్యక్షుడు, ఆ తర్వాత స్థానం. అది ఏబీవీపీ సంస్థాగతంగా మొదటి నుంచి కూడా ఇక్కడ కూడా అంటే కొన్ని యూనిక్ థింగ్స్ ఉన్నాయి. వేరే సంస్థలకు దీనికి, వేరే సంస్థలన్నీ రాజకీయానికి అనుబంధం, ఇది అట్లా కాదు. వేరే సంస్థలన్నీ కూడా దేశాన్ని ఒకలాగా అర్థం చేసుకున్నారు. ఏబీవీపీ ఇంకోలాగా చెప్తుంది. ఈ జాతి అదే గొప్ప జాతి, ఇది పునర్నిర్మాణం జరగాలి అంటది. ఇలా ప్రతి దాంట్లో భిన్నత్వం ఉంది. అట్లాగే సంస్థాగతంగా కూడా ఏబీవీపీ ప్రెసిడెంట్ ఆల్వేస్ టీచర్ ఉంటాడు. ఏబీవీపీ ఈజ్ ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్, నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయినప్పుడు ఒక మీడియా ఆయన అడిగాడు నన్ను TV5లో, మీరు ఎట్లా అవుతారండి స్టూడెంట్ ఆర్గనైజేషన్కు అని ఆయన ట్విట్టర్లో కూడా పెట్టాడు. నేను ఆయన అడిగాను, ఇప్పుడు ఒక SFI స్టూడెంట్ లీడర్ను, ప్రెసిడెంట్ను CPM నిర్ణయిస్తే మీకేమనిపించదు. CPMకి ఏం పని ఉంది స్టూడెంట్ ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్ నిర్ణయించడానికే? అది అడగలేరు మీరు ఎన్నాడు? నన్ను అడుగుతున్నా, నేను టీచర్ను, నేనేం పార్టీ కాదు, ఏది కాదు. కనుక స్టూడెంట్ ఆర్గనైజేషన్కు టీచర్ ప్రెసిడెంట్ ఉంటే మీకెందుకు ఆశ్చర్యం అనిపిస్తుంది? కానీ ఒక రాజకీయ నాయకుడు అధిపతి అయితేనేమో నీకు ప్రాబ్లం లేదా? కనుక మీ మైండ్ సెట్ ఇది, కమ్యూనిస్టులు తయారు చేసిన మైండ్ సెట్ ఇది. ఏబీవీపీ యొక్క కల్చర్ ఏంటి అంటే, విద్యారంగము ఒక కుటుంబంలో ఎల్డర్లీ పర్సన్ ఎవరు అంటే టీచరే. విద్యారంగం ఒక కుటుంబమైన కనుక ఆల్వేస్ వాళ్ళ రాజ్యాంగంలో పెట్టుకున్నారంటే ప్రెసిడెంట్ ఆల్ ఇండియా అయినా స్టేట్ అయినా వీళ్ళు టీచర్సే ఉంటారు, మిగతా అంతా స్టూడెంట్స్ ఉంటారు. కనుక టీచర్ గైడెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఇది. ఆల్వేస్ టీచర్ విల్ బి గైడింగ్. నా రోల్ ఏముంటుంది అంటే, నేను ఉద్యమం చేయను, నేను రోడ్ల మీదకి వెళ్ళి ఉద్యమం చేయను, లేకపోతే ఇంకేదో చేయను, బట్ ఆల్వేస్ ఐ విల్ బి గైడింగ్ ది స్టూడెంట్స్ సో దాట్ ఏదైనా తప్పు జరిగినా లేకపోతే వీటిలో విధ్వంసం లాంటి ఆలోచనలు చేసినా అట్లా కాదు, ఈ దేశం మనది, మనం విధ్వంసం చేయకూడదు, బస్సులు పలకొట్టకూడదు, ఇలాంటివి ఎప్పుడు చెప్పే ఒక వ్యవస్థ ఉంటుంది. కనుక టీచర్ రోల్ ఏంటంటే ఇట్ ఈజ్ ఓన్లీ గైడింగ్ రోల్.
అంటే సెక్రటరీ, జనరల్ సెక్రటరీ మిగతా అన్ని సంస్థలో ఉన్నట్టే ఉంటాయి. వాళ్ళే ఉద్యమాలు చేస్తారు, వాళ్ళే కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ చేస్తారు. మిగతా సంస్థలకు ఏబీవీపీ తేడా ఏంటంటే ఎప్పుడు ఉద్యమమే కాదు, ఏబీవీపీ చాలా రకాల నిర్మాణాత్మక కార్యక్రమాలు, కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. చాలా మందికి తెలియదు ఏబీవీపీ చేసినంత బ్లడ్ డొనేషన్ ఎవరు చేయరు. చాలా మంది నీకు తెలంగాణ ఉద్యమంలో అందరూ బైకాట్లు చేశారు, లేకపోతే బందులు చేశారు. కానీ ఏబీవీపీ యొక్క ఉద్యమంలో ప్రత్యేకంగా ఏమన్నా చెప్పు నువ్వు సార్ అంటే నేను ఏం చెప్తా అంటే, ఆత్మహత్యలు బాగా జరుగుతున్న టైంలో నా రక్తం నా తెలంగాణ అని పెద్ద ఎత్తున వన్ డే కొన్ని వేల మంది, అంటే 25,000 మంది విద్యార్థులు ఒకటే రోజు బ్లడ్ ఇచ్చారు. ఏమన్నా అంటే మీరు అసంతృప్తితో ఆత్మహత్యలు చేసుకునే టైంలో అరే మనం హీరోలం బై సాగకూడదు, రక్తం ఇవ్వండి, సచ్చటోనికి రక్తం ఇస్తాం మనం ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా. కనుక ఇట్లా డిఫరెంట్గా ఆలోచిస్తుంది. అట్లాగే సస్యశ్యామల తెలంగాణ అని పేరు చెప్పేసి మొత్తం కొన్ని లక్షల మొక్కలు నాటాము ఒకటే రోజు. సో స్టూడెంట్ యొక్క ఎనర్జీని పాజిటివ్గా డైరెక్షన్ ఇచ్చేటువంటి ఒక పెద్ద పని ఎప్పుడు నిరంతరం జరుగుతుంది. అందుకే ఏబీవీపీలో చాలా వింగ్స్ ఉంటాయి, చాలా మందికి తెలియదు. ఏబీవీపీ అంటే ఏబీవీపీ ఒక్కటే అనుకుంటారు, కానీ ఏబీవీపీలో ఫర్ ఎగ్జాంపుల్ థింక్ ఇండియా అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. అది దేశమంతా కూడా ఐఐటి ఎన్ఐటీస్లో ఆ ప్లాట్ఫామ్ పేరు మీద పనిచేస్తుంది. కనుక చాలామంది ఐఐటి పిల్లలు థింక్ ఇండియాలో పనిచేస్తారు. ఇండియా కోసం నేను థింక్ చేయాలి, అమెరికా కాదు పోవాల్సింది. కనుక నా ఇవన్నీ కూడా దేశానికి ఉపయోగపడాలి. థింక్ ఇండియా అనే ప్లాట్ఫామ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అట్లనే మెడికల్ స్టూడెంట్స్లో మెడివిజన్ అనే పేరు మీద పనిచేస్తారు, అగ్రికల్చర్లో అగ్రివిజన్ అనే పేరు మీద పనిచేస్తారు. సో ఇట్లా నీకు దేశం అంతా కూడా ఒక 20 రకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి. కనుక మిషన్ సాహసి అని ఒక దేశం అంతా ప్రోగ్రామ్ చేస్తారు. అంటే ఓన్లీ గర్ల్సే పెద్ద ఎత్తున కరాటే గిరాటే మొత్తం సంవత్సరం అంతా నేర్చుకుంటారు. ఒక ఏడాదిలో ఒక ప్రోగ్రాం పెట్టేసి వాళ్ళకున్న మొత్తం కరాటే లాంటి విద్యలన్నీ ప్రదర్శిస్తారు. వాళ్ళు కట్టె తిప్పడం లాంటివి అన్నీ కూడా ప్రదర్శిస్తారు. కనుక గర్ల్స్ అంటే ఆడుకొని నన్ను కాపాడండి కాదు, మీరు దెర్ ఈజ్ సమ్ హీరో ఇన్సైడ్ యూ. కనుక సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అంటాం. ఇవి ఇటువంటివి నేర్పిస్తుంటారు ఏబీవీపీలో. కనుక ఈ ప్లాట్ఫామ్స్ ఎవరికి తెలియదు. కాకపోతే దేశహితం కోసం చేసే పెద్ద ఉద్యమాలు, ఈ రోజువారీ స్కాలర్షిప్లు, బైకాట్లు ఇదొక్కటే కాదు. ఉదాహరణకు మీ రోజు 370 ఆర్టికల్ మోడీ తీసేశారు, కానీ ఎప్పుడు 82లో ఆ టైంలోనే ఏబీవీపీ చలో కాశ్మీర్ పిలిపించింది. 92లో అంటే బీజేపీ మురళీ మనోహర్ జోషి కూడా వెళ్ళాడు, కానీ ఏబీవీపీ ముందు వెళ్ళింది. ఏబీవీపీ వెళ్ళాక 3-4 ఏళ్ళకు చేశారు. 10,000 మంది ఒక టెర్రరిస్ట్ ఇచ్చాడు పిలుపు. అది లాంచ్ ఒకలా ఎవడన్నా దమ్ము ఉంటే ఇండియా ఇండియా మాది మాది అంటున్నారు కదా, మీరు ఒక మగోడు వచ్చి జెండా వాతండి అని. సో ఆ ఛాలెంజ్ ఎవరు తీసుకోలేదు, పెద్ద పట్టించుకోలేదు. కానీ ఏబీవీపీ అనేది ఒకటి ఉంది అని వాడికి తెలియదు. కనుక బిడ్డ ఇది మాది, మేము ఎగరేస్తామని విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అడుక్కున్నాడు. ఆర్మీని సహాయం పెట్టాడు, మాకు అవసరం లేదన్న. 10,000 మంది వెళ్ళాము అక్కడికి. అక్కడికి ఆ జెండా పాతడానికి వెళ్తే ప్రైమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యి ఆర్మీని పెట్టి వాళ్ళే కొంతమంది వచ్చి చాలా కష్టంగా పాతారు. తర్వాత మనల్ని మధ్యలోనే అడ్డుకున్నారు, కొంతమందిని తీసుకెళ్లారు, వాళ్ళు పాతారు. అయితే అప్పుడు అంత టఫ్ జాబ్ లాల్ చౌక్లో మన జెండా ఎగరడం కూడా కష్టం, దానికి కాపలా ఉండాలి, మళ్ళీ ఆర్మీ ఉండాలి. అయితే నేనేమంటున్నాను, ఈ రోజులో అత్యంత ఆనందపడ్డ వాళ్ళు ఎవరంటే ఆ 10,000 మంది అన్నారు. 370 పోయిన రోజు పండగ చేసుకున్నారు దేశం అంతా కూడా. 10,000 స్టూడెంట్స్ అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళారు. ఇక్కడ కొంతమంది పేర్లు ఉంటాయి. ఇక్కడ మీరు నారాయణపేటలో పిల్లలు హనుమంతు అని 4 హనుమంతులు ఉంటే వాని పేరు కాశ్మీర్ హనుమంతు, ఎందుకంటే వాడు కాశ్మీర్ వెళ్ళాడు. కనుక మీరు సంగారెడ్డిలో వాని పేరు సీను అని. ఏం సీను? సీన్లు ఎక్కువ ఉంటారు కదా, అస్సాం సీన్ అంటారు. ఎందుకంటే అస్సాం ఉద్యమం జరిగేటప్పుడు అది బంగ్లాదేశ్ చొరబాట్లకు వ్యతిరేకంగా అక్కడ నేను అనేది 83-84లో మేము సత్యాగ్రహం చేసాం అక్కడికి వెళ్ళి. కనుక దేశమంతా వెళ్ళి అక్టోబర్ 2 రోజు పెద్ద సత్యాగ్రహ ప్రోగ్రామ్ చేసినాం. అస్సాం, సేవ్ అస్సాం టుడే టు సేవ్ ఇండియా టుమారో. కనుక అస్సాం సమస్య అస్సాంది కాదు, ఇది దేశాంది అని. కనుక దేశంలో ఉన్న యువత అంతా కూడా ఏం ఫీల్ కావాలంటే, అస్సాంలో బంగ్లాదేశీలంతా వచ్చి చొరబడితే అది అస్సాం వాళ్ళ సమస్య కాదు, ఈ దేశం యొక్క సమస్య. ఇది ఏబీవీపీ యొక్క అండర్స్టాండింగ్. కాశ్మీర్లో నుంచి అస్సాం యొక్క ఉద్యమకారులు, ఆసు నాయకులు ఈ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో పబ్లిక్ మీటింగ్లో వచ్చి మాట్లాడారు. వచ్చి మా సమస్య ఏముంది అనేది చెప్పారు.
కనుక స్టూడెంట్ అంటే దేశాన్ని కాపాడుకుంటాడు, దేశం గురించి ఆలోచిస్తాడు. ఊరికేనా 4 స్కాలర్షిప్లు 4 దీని గురించి కాదు. ఏబీవీపీ సచ్ ఏ బ్రాడ్ ఆర్గనైజేషన్, చాలా మంది తెలియదు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సార్, ఆర్టికల్ 370 2019లో తీసేశారు. అండ్ ఇప్పుడు అస్సాంలో మనం చూస్తే హిమంత బిశ్వ శర్మ హయాంలో ఇప్పుడిప్పుడే మొత్తం తొలగిస్తున్నారు. సో ఈ విషయాన్ని ఒక 3 దశాబ్దాల క్రితమే ఏబీవీపీ పోరాటం చేసేసాం. మేమంతా మా జనరేషన్ అంతా ఆ ఉద్యమాల నుంచి వచ్చింది. అచ్చా, ఓకే. సో సార్ నెక్స్ట్ మనం అక్కడ వెళ్ళడం కూడా చాలా మంది తెలియదు. హరి, ఎట్లా వెళ్తారు మీరు అంత దూరం, ఎవరు డబ్బులు ఇస్తారు? అప్పుడేమి ఈ మోడీ లేడు, లేకపోతే వాజ్పేయి కూడా అధికారం లేడు, ఎవరు లేరు కదా, ప్రభుత్వాలు లేవు, డబ్బులు లేవు మాకు ఎవరికి కూడా. మాకేమని సూచన ఇచ్చారంటే, నువ్వు అస్సాం రావాలన్నా, మురళీ మనోహర్ రావాలంటే నువ్వు ఏం చేయాలంటే, నువ్వు 3 నెలల టైం ఉంది నీకు, కనుక మీరు అందరు కలిసి స్టూడెంట్ నేను అనంతపూర్లో ఉన్నప్పుడు పీజీ చేస్తున్నాను, యూనివర్సిటీ వాళ్ళం ఎవరెవరు పోవాలనుకున్నామో అందరం కలిసి స్టిక్కర్లు, అస్సాం స్టిక్కర్లు ఉండేవి చాలా ఫేమస్ అప్పట్లో. అవి ఇంటింటికి షాప్కు అమ్మి ఒక్కొక్క స్టిక్కర్కి 25 రూపాయలు ఆ రోజులలో, పెద్ద అమౌంట్ అది 25 అనేది. అమ్ముకొని డబ్బులు జమ చేసుకున్నాం మేము. ఇది అమ్మండి, అతికిస్తే అది ప్రచారం అవుతుంది, మనకు డబ్బులు వస్తాయి. రెండవది బూట్ పాలిష్ చేసాము బస్ స్టాండ్లల్లో నిలబడి, మేము అస్సాంకు వెళ్ళాలి మాకు డబ్బులు కావాలి అని బ్యానర్ పెట్టి బూట్ పాలిష్ చేసాం, డబ్బులు కలెక్షన్ చేసాం. దిస్ వాజ్ ది మెథడ్ అన్నట్టు. అసలు ఈ డబ్బులతో ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాం, ఎక్కడ కూడా టికెట్లెస్ ట్రావెలింగ్ చేయలే. కనుక ఏబీవీపీ ఇదొక సంస్కృతి. ఏబీవీపీ వాళ్ళు ఎక్కడ ఉద్యమం పోతే చలో అని చెప్పేసి టికెట్లెస్ ట్రావెలింగ్ ఒక్కడు కూడా చేయడు. చేసి ఇంకోసారి ఏబీలో పని చేయనియారు మిమ్మల్ని, డబ్బులు పెట్టుకొని సొంతంగా. ఇది ఒక కల్చర్ ఈ దేశంలో మనం ఏర్పాటు. కమ్యూనిస్టుల కారణంగా ఈ దేశంలో నువ్వు ఎప్పుడైనా తెలుగు ప్రాంతాల్లో ఎక్కడైనా అడుగు చెలో ఉంది ఈ రోజు అంటే అర్థమైందంటే టికెట్లెస్ ట్రావెలింగ్ ఉందని అర్థం వాళ్ళకు. కమ్యూనిస్ట్ కల్చర్ ఈ దేశంలో చెలో కల్చర్ను తయారు చేశారు. చెలో మీన్స్ నో టికెట్, ఎక్కడికి కావాలని అక్కడికి. ఈవెన్ ట్రైన్లో ఎక్కాక కూడా టీటీ వస్తే కూడా మాకు చెలో ప్రోగ్రామ్ ఉంది సార్, దొరుకు నువ్వు ఏం పెట్టినావని. ఈ కల్చర్ను వాళ్ళు పెంచి పోషించారు. ఈ దేశం అంతా అలాంటి ఆ కల్చర్ను ఖతం చేసినాం ఈరోజు స్టూడెంట్స్. నేను అనంతపూర్లో చదివితే నేను వెళ్ళి వీసీ దగ్గర ఫామ్ తీసుకొని నింపి ఏంది రైల్వే స్టేషన్లో ఇచ్చేవాళ్ళం. దాంట్లో ఆఫ్ కన్స్టిట్యూషన్ వస్తుంది. స్టూడెంట్ ట్రావెల్ కొరకు వైస్ ఛాన్సలర్ లెటర్ ఇస్తే 50% కన్స్టిట్యూషన్ వస్తుంది. ఫస్ట్లో అందరు నవ్వుకునేవాళ్ళు, ఏంది రాను మేము కమ్యూనిస్టులు అందరూ ఖమ్మం పోవాలి అనంతపూర్ నుంచి, వాళ్ళందరూ రూమ్లో పెట్టి మీటింగ్ పెడుతుంది. నేను పోతుంటే ఎందుకంటే మేము డేట్ ఫిక్స్ చేస్తారు, ఒకే రైలు ఒకే డేట్ అందరం పోతే కలిసిపోతే ఏమవుతుందంటే టీటీ పట్టుకోడు అని. టీటీ ఒక్కరే ఉంటారు కాబట్టి బెదిరిస్తారు, పోతారు అంతే. అది వాళ్ళ కల్చర్. అది నేనైతే ఆఫ్ తీసుకునేవాడిని. తర్వాత నాతో పాటు మెల్లగా జమ అయిన కొందరు కలిసిపోయినా మేము టికెట్ తీసుకొని హాఫ్ టికెట్ తీసుకొని పోయాం. అలా ఈ దేశంలో నేను ఎందుకు చెప్తున్నా అంటే, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అంటే ఉద్యమాలు చేయడము, వాడిని చెలో వీడిని చెలో, బస్సులు వాళ్ళగొట్టు, టికెట్ తీసుకోవాల్సిన పని లేదు. ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ అనే సంస్థలు, ఈ సంఘాలన్నీ, లెఫ్ట్ సంఘాలన్నీ నాశనం చేశాయి ఈ దేశాన్ని. కనుక ఈ 60-70 ఏళ్లలో ఏబీవీ చేసింది ఏంటంటే ఈ సంస్కృతిని మార్చింది. క్యాంపస్లో ఇప్పుడు ర్యాగింగ్ ఉంది ఉదాహరణకు, ర్యాగింగ్ ఏమో లెఫ్ట్ సంఘాలు ఎంకరేజ్ చేసినాయి. ఏబీవీ ఏం చేసి ఫస్ట్ వచ్చే స్టూడెంట్కి నూతన విద్యార్థుల స్వాగతం అనే ప్రోగ్రాం దొరుకుతుంది, ప్రతి కాలేజీలో దొరుకుతుంది. వాళ్ళందరూ కూర్చోబెట్టేసి ఈ కాలేజీ గురించి, కంఫర్ట్ గురించి చెప్పి సెలబ్రేట్ చేస్తారు. అందరు కలిసి భోజనం చేస్తారు అవసరం ఉంటే, డబ్బులు ఉంటే, లేకపోతే కనీసం ఏదైనా స్వీట్ లాంటివి, చాక్లెట్ లాంటివి ఉంటే పంచుతారు. ఇది ప్రతి కాలేజీలో జరుగుతుంది. ఏంటంటే అరే డోంట్ ఫీల్ ఇది మేమంతా ఉన్నామని ఒక భరోసా ఇచ్చడానికి. కనుక ర్యాగింగ్ కల్చర్ను దూర్ చేసే ఎఫర్ట్ అది అన్నట్టు. సో ఇట్లా ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఇది. సార్ ఇంకొక విషయానికి వస్తే, జనరల్గా ఒక స్టూడెంట్ ఎక్కడైనా యూనివర్సిటీ కానీ లేదంటే ఒక పెద్ద విశ్వవిద్యాలయానికి వెళ్ళినా కానీ అక్కడ చదువుకోవడానికి వెళ్తుంటాడు కదా సార్. సో చదువుకోవడానికి వెళ్ళిన వ్యక్తికి ఇట్లా ఒక స్టూడెంట్ వింగ్లో చేరాలి, ఎందుకు చేరాలి అనే డౌట్ వస్తే మీరు దానికి ఇచ్చే ఆన్సర్ ఏంటి సార్? స్టూడెంట్ అనేవాడు చదువుకోవడం ఒక్కటే చేయకూడదు. నేను అనేది చదువుకోవాలి. ముందు ఫస్ట్ ప్రైమరీ థింగ్ చదువుకోవడమే, దాన్ని మించింది లేదు. మా నాన్నకు మంచి పేరు తెచ్చుకోవాలి, నువ్వు ఈ జీవితంలో ఎదగాలి. కనుక దాన్ని నిర్లక్ష్యం చేస్తూ తిరగమని కాదు. కనుక మీరు ఏబీవీలో ఒకవేళ పని చేయాలి అంటే ఎందుకు సంస్థలో పని చేయండి, నేర్చుకోండి 10 విషయాలు. మీరు చూడండి, ఏదైనా ఒక అన్యాయం జరిగితే ఏబీవీ వాడే వాళ్ళు ఉద్యమం చేస్తారు.
10 మందిని తీసుకెళ్ళి ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేసినప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే దెబ్బలు తింటారు వీళ్ళు, కానీ తిరిగి కొట్టారు వాళ్ళని, పోలీసు వాళ్ళని. ఎందుకంటే అది వాళ్ళ డ్యూటీ, అది మన డ్యూటీ వెళ్ళడమే. ఉదాహరణకు అసెంబ్లీలోకి దూసుకుపోతారు. మనం ట్రైనింగ్ ఇస్తాం ఏబీవీపీలో. ఉద్యమాలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, పోలీసు ఉన్నదే కొట్టడానికి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మనం వాళ్ళని కొట్టడానికే పోతలేం, మనం ప్రొటెస్ట్ చేయడానికే పోతున్నాం. కనుక సెక్రటరియట్లోకి పోతాం, అది తప్పు, ట్రెస్ పాసింగ్ అవుతుంది, తప్పు చేస్తాం, పోలీసులు కొడతారు, తప్పు చేస్తున్నాకే కొడతారు. కనుక కొట్టకూడదు అంటే కుదరదు. కనుక దానికి సిద్ధమైతే దాన్ని మిలిటెన్సీ అంటారు. మిలిటెన్సీ అంటే కింద మందు పాత్రలు పెట్టడం మిలిటెన్సీగా. మందు పాత్రలు పెట్టే కల్చర్ కొన్ని సంస్థలు నేర్పిస్తుంది. కనుక ఆ మందు పాత్రలు పెట్టే సంస్థల వైపు వలన మనం మిలిటెన్సీ ఉంది, అక్కడ కూడా మిలిటెన్సీ అంట కదా, ఇక్కడ కూడా మిలిటెన్సీ ఉంది. ఏది తూటాకు ఎదురుగా పోవాలి, లాఠీకి ఎదురుగా పోవాలి, నా హక్కు కోసం పోరాడాలి. కనుక ఇక్కడేం తక్కువ లేదు మిలిటెన్సీ. ఇక్కడే డేంజరస్ సార్, నీ ప్రాణం పోవచ్చు, అక్కడ నీకేం పోదు, మందు పాత్ర పెడతావు, సైలెంట్గా పారిపోతావు. కనుక నేను స్టూడెంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే నేను దేశ హితం, సమాజ హితం కొరకు పనిచేయాలనుకున్నప్పుడు ఇలాంటి సంస్థలో పనిచేయాలి, ఇలాంటి మిలిటెన్సీని నేర్చుకోవాలి. దెబ్బలు తినే మిలిటెన్సీ లేదు, దెబ్బలు కొట్టే మిలిటెన్సీ కాదు, కనుక బాంబులు పేల్చే మిలిటెన్సీగా. అట్లాగే నిర్మాణాత్మకంగా అవసరం వస్తే రక్తం ఇచ్చే మిలిటెన్సీ కావాలి, రక్తం తీసే మిలిటెన్సీ కాదు. ఇవన్నీ కూడా మనము స్టూడెంట్ ఆర్గనైజేషన్లో నేర్చుకోవాలి. అందుకే ఏబీ పిల్లలు ఎప్పుడైనా ధర్నా చేస్తుంటే కొందరు పారిపోతుంటారు, కొందరేమో పోలీసు వాళ్ళకి అరెస్ట్ అవుతారు, పోలీసు వాళ్ళు పట్టుకొని వేస్తుంటారు, కొడుతుంటారు. ఇవన్నీ చూస్తుంటాం. కనుక వీళ్ళకి పోలీస్ అనేది భయం ఎప్పుడు ఉండదు. వీళ్ళకి ఈ లక్షణము సామాన్య విద్యార్థికి ఉండదు. సామాన్య విద్యార్థికి ఏ లక్షణం ఉండదు, భయపడుతుంది. పోలీసు వాళ్ళనే కానీ వాడికి భయం అవుతుంది, పోలీస్ స్టేషన్ అంటే భయం అవుతుంది. మనము వేరే వాళ్ళ హక్కుల కోసం నువ్వు పోరాడుతున్నప్పుడు నీకు భయం ఉండదు. ఇదంతా ఒక లెర్నింగ్ అన్నట్టు. నేను ఏమంటున్నా అంటే మీరు సంస్థలలో పనిచేయాలి, అలాగే కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ చేయాలి. ఉదాహరణకి ఏబీవీపీ కార్యకర్తలు రోడ్లో వెళ్ళి స్మాల్ కలెక్షన్ చేస్తారు, డబ్బాలు పట్టుకొని వసూలు చేస్తారు. ఇదంతా సమాజం కొరకు. నేను చెప్పాను కదా, బూట్ పాలిష్ చేసాము, అస్సాంకి వెళ్ళాం. కనుక బూట్ పాలిష్ చేసిన అడకతి నీకే కాదు, ఒక దేశం యొక్క ఒక పని కొరకు పోతున్నా అనే భావం నాకు. కనుక ఇది నీకు ఒక వ్యక్తిలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి. సో దేశం కోసం అడుక్కొనైనా సరే నేను పనిచేస్తా అనేటువంటి ఈ క్వాలిటీస్ అవుతున్నాయో, లేదా ఉద్యమం చేస్తా, పోలీసులు తన్నులు తినైనా చేస్తా, ఇవన్నీ గుణాలు అవుతున్నాయో ఒక వ్యక్తి యొక్క నిర్మాణం జరుగుతుంది చదువుతో పాటు. కనుక నేను ఏమంటున్నాను, ఇలాంటి దేశహితం కోసం పనిచేసే సంస్థలో ఉంటే, ఒకప్పుడు మా అమ్మ ఏబీవీపీలో పోతుంటే భయపడేది, ఎందుకు రాజకీయాలని అనుకునేది, రాజకీయాలు ఎందుకు పోతున్నావురా అనేది. కానీ పెద్ద అయిన తర్వాత చాలా అరెస్ట్లు అయినా, చాలాసార్లు జైలుకి వెళ్ళినా, తర్వాత మా తమ్ముడిని తిట్టడం మొదలుపెట్టేది, వీడు ఎక్కడ తిరగడు, వీనికి లోకం తెలియదు. మావాడు ఏబీవీపీలో తిరిగిన 10 విషయాలు తెలుసు, వీనికి చిన్నవానికి ఏం తెలియదు అని చెప్పేసి ఆమె అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అమ్మ బాగానే అర్థం చేసుకున్నది ఏబీవీపీని, చదువురా మా అమ్మకు, కానీ నన్ను అర్థం చేసుకున్నది. అరే వీడికి ప్రపంచం 10 విషయాలు తెలుసు, వీడికి ఏం తెలియదు అనేది. సో ఆ మార్పు వస్తుంది. ఏబీవీపీలో తిరిగితే ఏమొస్తుంది అంటే నీకు లోక జ్ఞానం వస్తుంది. లోక జ్ఞానం, వ్యక్తిగా 2 కాళ్ళ మీద ధైర్యంగా నిలబడతావు. నువ్వు సూసైడ్ చేసుకోవు, ఎవరిని చేసుకోనియవు కదా, అంత ఆత్మస్థైర్యం వస్తుంది, నిజాయితీగా ఉండగలుగుతావు. ఆర్గనైజేషన్లో ఉంటే మేము ఏదైనా ఆర్గనైజేషన్ ఇచ్చే డబ్బులు ఖర్చు చేస్తే నోట్బుక్ ఉంటుంది, అకౌంట్స్ రాస్తాం మేము. కనుక లైఫ్లో ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది. ప్రతి పైసా కూడా అకౌంట్ రాయడం అలవాటు అవుతుంది. ప్రొద్దున్నే లేవడం, పడుకునే ఒక డిసిప్లిన్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ వ్యక్తి నిర్మాణం అని అంటాం. పెద్దలను ఎట్లా గౌరవించాలి, ఎంత పెద్దవాడితో అయినా ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది ఏబీవీపీలో ఉంటే. సార్, ఇక ఒక స్టూడెంట్ వింగ్ అంటే జనరల్గా యూనివర్సిటీలో గెలవడం అనేది చాలా కీలకంగా తీసుకుంటారు సార్. ఎప్పుడైనా యూనివర్సిటీలో ఎన్నికలు వచ్చాయంటే, సో ఒక స్టూడెంట్ వింగ్కు యూనివర్సిటీలో ఎన్నికలు గెలవడం ఎందుకు అంత ఇంపార్టెంట్ సార్? అంటే ఎప్పుడైనా గెలుపు అనేది కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కనుక ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయినా గెలవడం కోసం ప్రయత్నం చేయడం తప్పేం కాదు. కానీ గెలిచాక రాజకీయాలు చేయడం ఏదైతే ఉంటుందో, జాతి వ్యతిరేక కార్యక్రమాలు చేయడం, అది తప్పు అవుతుంది. కానీ
ప్రిస్టేజ్ అవుతుంది, గెలవడం అనేది ప్రిస్టేజ్. ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా మనకు ఇప్పుడు అంటే ఎన్నికలు లేవు, కానీ ఎన్నికలు జరిగేటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, లేకపోతే జేఎన్యూ, ఈ కొన్నిట్లో ఇప్పటికి కంటిన్యూగా జరుగుతూ ఉంది. అక్కడ నేను చేస్తున్నది అంటే గెలుపు కోసం ఏమైనా చేస్తున్నారు లాస్ట్కి. ఇప్పుడు అనేక సంఘాలు, కుల సంఘాలు వచ్చినాయి కనుక డబ్బు, రాజకీయ పార్టీలు డబ్బు, ఎన్ఎస్యుఐ క్యాండిడేట్స్ నిలబెడుతుంది. ఎప్పుడు కూడా ఇక్కడ దేశంలో ఏ రాజకీయం ఉందో క్యాంపస్లో కూడా అదే రాజకీయం ఉంది. అందరు కలుస్తారు, ఎన్ఎస్యు కలుస్తుంది, పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, అన్ని లెఫ్ట్ సంఘాలు అన్నీ వచ్చి కలుస్తాయి. మళ్ళా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు, కుల సంఘాలు అందరు కలుస్తారు. అందరు ఒకవైపు ఉంటారు, ఏబీవీపీ ఒక్కటి ఒకవైపు ఉంటుంది. కనుక అక్కడ క్యాంపస్లో చివరికి అర్థమయ్యేది ఏంటంటే ఏబీవీపీకి కులం లేదు, ఇది లేదు, ప్రాంతం లేదు అనే వాళ్ళు మాత్రమే వీళ్ళ దగ్గర ఉంటారు. కాబట్టి లాస్ట్ కేరళ నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ ఒక సంఘం పెడతారు, కేరళ సంఘం అని పెడతారు, బెంగాల్ సంఘం అని పెడతారు. అంటే రీజనలిజం, రిలీజియన్, ఎవ్రీథింగ్ ఉంటాయి. అయితే వీటి నుంచి బయటపడాలి క్యాంపస్లో, వీటిని అలో చేయకూడదు. తర్వాత లింగ్డో కమిటీ, లింగ్డో ఎన్నికల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉండే ఒకప్పుడు, ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఆయన. స్టూడెంట్ ఎన్నికలు ఎట్లా జరగాలి, నియమ నిబంధనలు ఇచ్చారు. కనుక అది మనమే డిమాండ్ చేశాం కూడా. ఏబీవీ డిమాండ్ చేసింది, ప్రభుత్వం అటువంటి ఒక కమిషన్ వేసింది, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, దాని ప్రకారం జరపాలి అని మనం అన్నాం. అంటే డబ్బు ప్రభావం, కులము, మత ప్రభావం లేకుండా అని. అది ఇంకా జరగడం లేదు, కానీ జరిగితే చాలా మంచిది. మనం కూడా కోరుకుంటాం, ఏబీవీపీ కోరుకుంటుంది ఎన్నికలు ఉండాలి, కానీ వీటి అన్నిటికీ అతీతంగా జరగాలి అనేది. సరే, ఇప్పుడు జనరల్గా యూనివర్సిటీలో ఒక ఫర్ సపోజ్ ఏబీవీపీని గెలిచింది అనుకోండి, లేకపోతే ఇంకో స్టూడెంట్ ఆర్గనైజేషన్ గెలిస్తే ఆ యూనివర్సిటీలో వీటి నిర్ణయాధికారం ఎంత మేరకు ఉంటుంది, అండ్ వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అని చెప్పొచ్చు? అంటే నేను దీనికి బ్యాక్గ్రౌండ్ వెళ్తే ఇప్పుడు కాదు, 80sలోనే ఏబీవీపీ ఏమన్నది అంటే నేటి విద్యార్థి నేటి పౌరుడు అనే నినాదం ఇచ్చింది ఏబీవీపీ. ఆ బయట నినాదం ఏమి వినబడుతుంది నీకు? నేటి విద్యార్థి రేపటి పౌరుడు అని అంటారు. కానీ ఇప్పుడు పిల్లవాడు ఇంకేముంటుందిలే. ఎందుకు ఆ మాట అన్నాము అంటే, ఈ డిగ్రీ తర్వాత వచ్చిన పిల్లవాడు చాలా మెచ్యూర్డ్ కనుక అన్ని ఒత్తిళ్ళు వానిపైన ఉన్నాయి, సమాజం మొత్తం ఆయనలో ఉంది, సమాజాన్ని అర్థం చేసుకోవాలి కనుక ఈ బాధ్యతలు కూడా ఉన్నాయి. నేటి విద్యార్థి నేటి పౌరుడు. అందుకే ఓటింగ్ హక్కు ఇవ్వాలి 18 ఏళ్ళు, కానీ అప్పట్లో డిమాండ్ చేసాము 21, 22 కాదు 18 ఏళ్ళకి ఇవ్వాలి. తర్వాత వచ్చింది రాజీవ్ గాంధీ పీరియడ్లో వచ్చింది అది. అట్లాగే యూనివర్సిటీ సెనేట్ సిండికేట్ అన్నిట్లో కూడా స్టూడెంట్స్కు పాత్ర ఇవ్వాలి అని అంటే అప్పట్లో లేకుంటుండేది. గజేంద్ర గడ్కర్ అని ఒక కమిషన్ వచ్చింది. ఆ కమిషన్ ఏమన్నదంటే విద్యార్థులకు కూడా బాధ్యత ఉంది యూనివర్సిటీ రన్ చేయడంలో, వాళ్ళకు కూడా బాధ్యతలు తెలుస్తాయి కనుక వాళ్ళను పాలనలో ఒక భాగం చేయాలి అని గజేంద్ర గడ్కర్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాతనే స్టూడెంట్ ఎన్నికలు తర్వాత కొంత రెస్పాన్సిబిలిటీ, ఒక యూనివర్సిటీ నడపాలంటే ఏమేమి అవసరాలు ఉంటాయి, ఎంత బడ్జెట్ ఉంటుంది ఏంది. కానీ వీళ్ళు సంతకం పెడితేనే బడ్జెట్ శాంక్షన్ అవుతుంది, వీళ్ళు పెట్టకపోతే కాదు అనేది లేకుండా, బట్ డెసిషన్ మేకింగ్లో విద్యార్థి రావడం మొదలుపెట్టాడు అప్పటి నుంచి. కనుక అది మనం వెల్కమ్ చేస్తాం. ఇప్పుడు కూడా కొన్ని మిస్యూజ్, కరప్షన్ అక్కడక్కడ కొంత జరగవచ్చు కానీ, బట్ ఉదాహరణకు మెస్ లాంటివి స్వయంగా విద్యార్థులే నిర్వహించుకోవాలి, మెస్ మేనేజ్మెంట్ లాంటివి, ఇలా కొంత మేనేజ్మెంట్ చేయడం, స్టూడెంట్ మేనేజ్మెంట్ అనేది ఉండాలనేది మన డిమాండ్. అది కొన్ని యూనివర్సిటీలో అవుతుంది ఇప్పటికి కూడా. చాలా మటుకు సెంట్రల్ యూనివర్సిటీస్లో స్టూడెంట్ రోల్ ఉంటుంది, చాలా కీలకమైన రోల్ ఉంటుంది. వాళ్ళు క్లెయిమ్ చేస్తారు, మా పీరియడ్లో మేము ఫుడ్ చాలా బాగా పెట్టినాము, మంచి అవేంటివి మెడికల్ సౌకర్యం కలిగించాము, మా పీరియడ్లో ఎన్నడూ డాక్టర్ లేని రోజు లేదు, మీరు వచ్చాక ఇట్లా అయిపోయింది, డాక్టర్స్ లేకుండా. ఇవన్నీ ఎన్నికల్లో వస్తుంటాయి, మొత్తం డిస్కషన్కి వస్తుంటాయి. మంచినీటి వ్యవస్థను మేము ఏర్పాటు చేసాం. ఇటువంటి కొన్ని మినిమం అవుతుంటాయో స్టూడెంట్ మేనేజ్మెంట్లో కొన్ని నడుస్తాయి. లైబ్రరీ
మెయిన్గా స్టూడెంట్ పార్టిసిపేషన్, డెసిషన్ మేకింగ్లో, బుక్స్ తేవడంలో, వీటిల్లో అన్నిట్లో కూడా స్టేట్ యూనివర్సిటీస్ ఏమీ నేర్చుకోలేదు. ఏ రాష్ట్రంలో కూడా స్టేట్ యూనివర్సిటీస్ స్టూడెంట్స్కు ఆ బాధ్యతలు ఇవ్వలేదు, ఎన్నికలు నిర్వహించలేదు, విద్యార్థులకు ఏ బాధ్యత లేకుండా అయిపోయింది. కానీ సెంట్రల్ యూనివర్సిటీస్లో ఇది సాధ్యం. ఒక మాటలో చెప్పాలంటే హరి, ఈ దేశంలో ప్రైవేటు విద్య మోజు పెరిగిపోయింది. క్వాలిటీ ఏడుందంటే ప్రైవేట్లో ఉంది అని అంటున్నారు. కనుక గవర్నమెంట్ స్కూళ్ళు అన్నీ ఖతం అయిపోయినాయి, గవర్నమెంట్ కాలేజీలు అన్నీ ఖతం అయిపోయినాయి. కనుక ఇంటర్ రాగానే నారాయణ చైతన్య, స్కూల్లో కూడా నారాయణ చైతన్య, డిగ్రీకి వస్తే కూడా ప్రైవేట్ అయిపోయినాయి. యూనివర్సిటీస్ కూడా గవర్నమెంట్ ఎవరు ఓపెన్ అంత ప్రైవేట్ అయిపోతున్నాయి. కానీ ఒకవైపు నువ్వు అవేంటివి కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, ఎంత డిమాండ్ ఉంది. అవి కూడా గవర్నమెంట్ స్కూల్సే కదా, మరి ఎందుకు అంత డిమాండ్? ఎంపీల రికమెండేషన్ ఇవన్నీ తెస్తారు. లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎందుకు దానికి డిమాండ్? ఈడ ఉన్న ఉస్మానియాకి డిమాండ్ లేదు, ఆడ ఉన్న సెంట్రల్ యూనివర్సిటీకి డిమాండ్ ఎందుకు ఉంది? మరి ఆడ క్వాలిటీ ఉంది. అట్లనే ఐఐటి, ఎన్ఐటీస్ బాగా ఉన్నాయి, డిమాండ్ ఉంది. ఐఐటి, ఎన్ఐటీస్కి ఎవడైనా ప్రైవేట్ వాడు పెట్టి వచ్చింది ఇంతవరకు రాలేదు, గవర్నమెంట్లోనే ఉన్నాయి ఆ క్వాలిటీ. మరి గవర్నమెంట్లో కేంద్రం అనేసరికి క్వాలిటీ కనబడుతుంది, రాష్ట్రం అనగానే క్వాలిటీ లేదే. ఎందుకు లేదు? ఎయిమ్స్ లాంటి మెడికల్ కాలేజీలు ఉంటాయి, చాలా క్వాలిటీ ఉంటుంది. ఇక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటాయి, ఉస్మానియా మెడికల్, గాంధీ మెడికల్ కాదు, ఏమి ఉండవు. ఆడ ఉన్న హాస్పిటల్ కూడా అట్లనే ఉంటాయి. కనుక ప్రాబ్లం ఏంటంటే ఆయన స్టేట్స్ని నిందించడం లేదు, స్టేట్స్ బడ్జెట్ ఇవ్వవు. బడ్జెట్ ఇస్తే చాలా చేయవచ్చు. బడ్జెట్ కేటాయింపులు సరిగా చేయక నిర్లక్ష్యం చేసి ప్రైవేటును బాగా ఎంకరేజ్ చేస్తారు, డబ్బులు తింటారు ప్రైవేట్తో. కనుక ఈడ జరిగిన యశోద, ఈడ జరిగిన ఇవన్నీ అపోలో గిపోలో హాస్పిటల్స్ వర్ధిల్లుతుంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఖతమైపోతుంటాయి. సో అందుకని కేంద్రమైన రాష్ట్రమైన, ఇప్పుడు ఎన్నో ఢిల్లీలో ఉంది ఒక కేంద్రీయ విద్యాలయం, ఈడ ఉంది, అద్భుతంగా నడుస్తుందా లేదా? ఎందుకు? చిత్తశుద్ధి ఉండాలి. ఈడ ఉన్నాం అనేది, ఈడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తన ఇంటి పక్కన ఉన్న స్కూల్ను నడపలేదు, చిత్తశుద్ధి లేదు, డబ్బు లేదు, ఈ రెండు లేవు. ఇవన్నీ వస్తే బాగుపడతాయని నాకు అనిపిస్తుంది. సరే, ఒక ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన మీకు జనరల్గా ఒక స్టూడెంట్ కంటే ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఎక్కువగా? అంటే యూనివర్సిటీల్లో కానీ లేదంటే బయట స్కూళ్ళలో చదువుకునే విద్యార్థులు కానీ కాలేజీ విద్యార్థులకు ఎక్కువ ఎలాంటి సమస్యలు క్యాప్చర్ అవుతూ ఉంటాయి సార్? జనరల్గా అంటే రిచ్ను మనం వదిలేద్దాం, రిచ్కు డబ్బు ఉంది కొంటాడు, చదువును కొంటాడు అదంటే. కానీ నేను పూర్ స్టూడెంట్స్ గురించి, మెజారిటీ వాళ్ళే కనుక గ్రామాల నుంచి వస్తారు కనుక ఎక్స్పోజర్ లేదు వానికి. గ్రామంలో నుంచి వచ్చేవాడికి ఈడ నువ్వు పట్టణంలో పెరిగినావు అనుకో, నీకు నోరు తెలిస్తే ఇంగ్లీష్ వస్తుంది, నోరు తెలిస్తే ఉర్దూ వస్తుంది, ఇక్కడికెళ్ళి అందరూ మాట్లాడారు. తెలుగు అయితే అట్లా వస్తుంది, 3 భాషలు ఫ్రీగా వచ్చాయి. సిటీలో పెరిగినందుకు నీకు ఫ్రీగా పైసా ఖర్చు లేకుండా 3 భాషలు వస్తాయి. అదే గ్రామంలో ఉంటే వానికి ఏది రాదు, తెలుగు కూడా సరిగా మాట్లాడక. కనుక డిసడ్వాంటేజియస్ గ్రూప్స్ అనేటివి ఉన్నాయి, వాటిని గుర్తించాలి. వాళ్ళకు అడ్వాంటేజెస్ లేవు పుట్టడం కారణంగా, ఆ కులంలో పుట్టడం కారణంగా, ఆ ఊర్లో పుట్టడం కారణంగా, వీటన్నిటి కారణంగా వీళ్ళు ఈ వర్గాలు మెజారిటీ ప్రజలు వీళ్ళే కదా. కనుక వీళ్ళకు ఇప్పుడు నువ్వు గురుకులాలు పెట్టినావు, 5 లక్షల మంది మొత్తం విద్యార్థులు దాంట్లో చదువుతారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరు కదా. కానీ నీ గవర్నమెంట్ స్కూల్స్లో 35 లక్షల మంది ఉన్నారు, ఇంకా వాళ్ళంతా గతి లేకపోతున్నారు. మళ్ళీ అగ్రవర్ణాలు, డబ్బున్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పోతారు, అపోరు వాళ్ళంతా ప్రైవేట్కి పోతారు. కనుక ఈ వర్గాలకు క్వాలిటీ విద్య లేదు. ఏమంటారు అంటే క్వాలిటీ విద్య లేదు. వాళ్ళు వెళ్ళే స్కూల్ కానీ, వాడు వెళ్ళే హాస్పిటల్ కానీ క్వాలిటీ లేదు. వాడు పోవాలి, సావనికే పోవాలి హాస్పిటల్కు, ఈడ కూడా చదువునికే పోవాలి, సావనికేనే పోవాలి చదువు. ఇటువంటి చదువులు చదివాక వాడు ఈ దేశానికి ఉపయోగపడే ఒక బ్రైట్ స్టూడెంట్ ఎట్లా అవుతాడు? అసలు ఇన్ని కోట్ల మందిని మనం గాలికి వదిలేస్తే వాళ్ళు నాణ్యమైన విద్య వాళ్ళకి ఇవ్వకపోతే కనుక వాళ్ళ కష్టాలన్నీ నాణ్యమైన విద్యను ప్రొవైడ్ చేయడంలో ప్రభుత్వాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. కనుక స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ఈ యొక్క నాణ్యత ప్రారంభించాలి, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కనుక నీవు పెద్ద అయినాక నువ్వు ఏమవుతావు అంటే, ఎందుకు నేను ఇంతకుముందు చెప్పాను ఎన్ఐటి, ఐఐటీస్లో ఆత్మహత్యలు చేసుకున్నాను వీళ్ళు, నిమ్న వర్గాల వాళ్ళు. ఎందుకనంటే నేను ఈ నుంచి వాడు ఎట్లనో వచ్చిండు, ఆడి వరకు వచ్చిండు, కానీ వాని కల్చర్ కారణంగా, ఇది కారణంగా. ఇప్పుడు మొన్న వరంగల్లో ఒక అమ్మాయి
పీజీ చేసే అమ్మాయి, వాడు ఏదో మాట అన్నాడని చెప్పి సూసైడ్ చేసుకున్నది. ఏంది అని అంటే ఆమెకు ఇంగ్లీష్ రాదు సరిగా అని, డాక్టర్ అయింది కానీ ఇంగ్లీష్ సరిగా రాదు. వాడు పక్క డాక్టరు వాడు ఏదో ఫన్నీగా మాట్లాడాడు, సూసైడ్ చేసుకున్నది. రాదు అని అంటే మరి ఆమె వచ్చిన బ్యాక్గ్రౌండ్ అది అటువంటిది, ఎస్సీ అమ్మాయి కనుక ఈ కష్టాలు ఉన్నాయి ఈ పిల్లలకు. ఈ కష్టాలను యూనివర్సిటీలు, ప్రొఫెసర్లు, ప్రభుత్వాలు పట్టించుకొని సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయాలి వాళ్ళకు ఇంకా చదువుకోవడానికి కావాల్సినటువంటి. అట్లాగే ప్రెషర్కు గురవుతున్నారు వాళ్ళు, అక్కడక్కడ ఏమంటాం క్యాస్ట్ డిస్క్రిమినేషను, ఇవన్నీ సూటి పోటీ మాటలు అనేవాళ్ళు ఉన్నారు, చిన్న చూపు చూసే వాళ్ళు ఉన్నారు. వీటన్నిటి నుంచి విముక్తి కావాలంటే సమాజం కూడా మారాలి, అందరూ మారాలి, చుట్టూ ఉన్న వాళ్ళందరూ మారాలి, పెంపకం మారాలి. పెంపకంలో అందరు కలిసి పెరగాలి. విషయం ఏంటంటే డబ్బున్న వాళ్ళంతా ఒక దిక్కు పోయినరు, పేదోళ్ళందరూ ఒక దగ్గర పడ్డారు. నీవు కలిసి పెరిగితే కలిసి ఉంటాం జీవితంలో. కనుక ఐఐటి ఎన్ఐటీలో కూడా ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ కలిసి పెరగనీయలేదు. మేమంతా ఇప్పుడు స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నాం. నీకు నా ఆప్తమైన మిత్రుడు ఎవడంటే వాడు సాయిల్ అనే ఉండే చిన్నప్పుడు. నేను వాళ్ళ ఇంటికాడికి పోతుంటే వాళ్ళ ఆయన రిక్షా పుల్లారు కనుక నన్ను కూడా ఎక్కించుకుంటుండే వాళ్ళ రిక్షాలు, ఇద్దరం కలిసిపోతుంది స్కూల్కు ఒకే దగ్గర చదువు. వాడు చదువులో లేకుండే పాపం, చదువు రాదు కానీ ఫుట్బాల్ మంచి ప్లేయర్, నాతో పాటు ఆడుతునేవాడు. 10 years స్కూల్లో చదివితే వాడిని రా అంట పెద్ద అయినాక కూడా వాడు రిక్షా పుల్లర్ అయ్యిండు. కానీ వాడు నన్ను రా అనగలుగుతాడు ఇప్పుడు కూడా, ఏం రా అంటాడు, అనాలే కూడా అట్లా. ఈ ఆత్మీయత నేను కలిసి ఉంటే వచ్చింది కానీ కలిసి ఉండకపోతే ఎట్లకెళ్ళి వస్తుంది అని అంటున్నా. ఇది దేశమంతా ఇదే జరుగుతుంది. ఈ వర్గాలను కలవనికే మన చదువులు కలపడం లేదు, మన చదువులు విడగొడుతున్నాయి, స్కూళ్ళ నుంచే విడగొడుతున్నాయి. కనుక ఈ విద్యా వ్యవస్థనే మార్చాలి, విడగొట్టే చదువులు ఉండకూడదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అవేవో మొదలు పెడుతున్నాం. అందరినీ కులానికి ఒక గురుకులం పెట్టింది రేవంత్ రెడ్డి కదా, ఎస్సీ గురుకులం, బీసీ గురుకులం అట్లా ఉండొద్దు, అందరూ ఒకే క్లాస్లో పెరగాలి. మాటలేమో కేసీఆర్ చాలా చెప్తుంది, నా మనమడు, నా డ్రైవర్ మన కొడుకు అందరూ ఒకే క్లాస్లో చదువుకోవాలి కనుక అటువంటి స్కూల్స్ కావాలి, వీనితోడ వానితోడ రాసుకోవాలి అని ఏదో పిచ్చి మాటలన్నీ చెప్తుంది. మరి ఏది జరిగింది, వాడు కేటీఆర్ కొడుకు వచ్చి గవర్నమెంట్ స్కూల్కి ఒకరోజు పోగానే వాడు పరిశాన్ అయిపోయి ఇంత దీనంగా ఉన్నాయి నాన్న అని మీడియా ముందర చెప్పేసింది గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా. కనుక జీవితంలో ఇవన్నీ చూడాలి కదా, నిజంగా కూడా కలిసి పెరిగితే చాలా సార్లు కేసీఆర్ మన్మడు కూడా నేర్చుకుంటాడు కదా, అంటే పేదోడి సమస్య ఏందో నేర్చుకునేకి మీరు అవకాశం ఇవ్వబోతురి. సరే ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు అన్నట్టు జనరల్గా విద్యార్థుల సమస్యల్లో ఈ లెఫ్ట్ ఐడియాలజీ వల్ల కూడా ఈ డివిజన్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. అంతే కదా, వాళ్ళు చూసే దృష్టికోణమే తప్పు. ముందు నుంచి కూడా అన్యాయం గురించి మాట్లాడతారు కానీ అన్యాయం తరతరాల నుంచి అన్యాయాన్ని ఇప్పుడు తొలగించాలి కదా. ఇప్పుడు వాడు అన్యాయం చేశాడు, వారి మీద పోరాటం చేస్తాం, 8 తయారు చేసి పెడతాం, అది కాదు కదా. వాడిని కూడా మార్చాలి కదా, ధనవంతుని కూడా మార్చాలి, వీడిని కూడా మార్చాలి, కలిసి బతికేది ఉంది అనేది నేర్పియాలి కదా. అది ఎవరు నేర్పియారు కదా. ఉదాహరణకు మేము ఏబీవీపీలో సమరసత అనే విషయం మాట్లాడతాం. అరే ఇది అన్యాయం జరిగింది, అందరం కలిసి బతికేది ఉంది. అంబేద్కర్ జయంతి అందరం కలిసి చేస్తాం. అగ్రవర్ణాల పిల్లలు కూడా అంబేద్కర్ను గొప్ప మహానుభావుడిగా అంగీకరిస్తారు. నువ్వు వేరే అగ్రవర్ణాలు ఎవ్వరు అంగీకరించరు. ఒక ఏబీవీపీ వాళ్ళు అంగీకరించారంటే వాడు ఏబీవీపీ అయి ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ పెంపకం అట్లా ఉంది. అవును, అంబేద్కర్కు అన్యాయం జరిగింది, ఆ తరాలకు తర్వాత తరాలకు కూడా అన్యాయం జరిగింది అని నేను నా కులం ఏ కులమైనా నేను దాన్ని అంగీకరిస్తా. కనుక అట్లా సిద్ధాంతపరంగా కూడా వాళ్ళు పొరపాట్లు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడు మారుతున్నారు, వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. కనుక ఈ మార్పు తప్పదు మనకు. సరే, ఇప్పుడు ఏబీవీపీ అని అనగానే మనకి ఎక్కువ గుర్తొచ్చేది అంటే పొలిటీషియన్స్ విషయానికి వస్తే సార్, అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ స్టూడెంట్ వింగ్ నుంచే పొలిటికల్ లీడర్లుగా ఎదిగారు కదా సార్. ఈ విధంగా ఎదగడానికి ఏబీవీపీ ఏ విధంగా అవకాశం ఇస్తుంది సార్? దాంట్లో ఏబీవీపీ రోల్ ఏమి ఉండదు. మామూలుగా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ గైడెన్స్లో ఏబీవీపీ పనిచేస్తారు, అదొకటి చెప్పగలను. బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్ గైడెన్స్ తీసుకుంటుంది, అంత మాత్రాన ఆర్ఎస్ కంట్రోల్ చేయదు ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కూడా.
కానీ గైడెన్స్ ఒకటే ఉంటుంది, ఫిలాసఫీ కూడా ఒకటే, ఆలోచన కూడా ఒకటే. ఇండియా ఫస్ట్, భారత్ ఫస్ట్ అనే ఫిలాసఫీని నమ్ముతాం కనుక ఏబీవీపీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా జనరల్గా పాలిటిక్స్లో పోతే బీజేపీకి పోతుంటారు. కొందరు వేరే వేరే పార్టీలకు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. ఏబీవీపీలో ఉదాహరణకు అమిత్ షా ఢిల్లీలో మొన్న మహాసభలకు వచ్చాడు, ఏబీవీపీ నేషనల్ కాన్ఫరెన్స్కి వచ్చాడు, గెస్ట్గా వచ్చాడు. వచ్చి వేదిక మీద నుంచి ఏం మాట్లాడారంటే, అయ్యా భయ్య సాబ్, నేనంతా ఒక నాటి ఏబీవీపీ కార్యకర్తను, ఈరోజు ఇక్కడ వేదిక మీద ఇదే ఏబీవీపీ మీటింగ్లో ఇక్కడ మాట్లాడతాను నేను అనుకోలే. నేను గుజరాత్లో పనిచేసేటప్పుడు నేను ఏబీవీపీలో ఎంత పని చేశానంటే, నాకు పెద్ద బిగ్గెస్ట్ పోస్ట్ ఏంటంటే వాల్ రైటింగ్ పోస్ట్ నాకు ఇచ్చారు. కనుక గోడల మీద ఎక్కి రాసేవాడిని, పోస్టర్లు అతికిచ్చేవాడిని. ఒకసారి మా గుజరాత్లో సభలు జరిగితే నేను ఆ లాస్ట్ రోలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి అన్నాడు, ఎత్తాను కదా, మీ ప్లేస్లో నేను కూర్చున్నాను అంతే. నేను ఏబీవీపీలో అంతకన్నా ఎక్కువ పని చేయలేదు. కాబట్టి నేను నేర్చుకున్నా చాలా ఇటువంటివన్నీ కూడా. సిగ్గు ఎగ్గు లేకుండా ఒక లైవ్ పెట్టడం, పోస్టర్ అతికించడం, సంస్థ యొక్క ఫిలాసఫీని 10 మందికి చెప్పాలి కనుక పోస్టర్ అతికేయాలని చెప్పారు నాకు, అతికించాను. గోడ మీద ఎక్కాలి, రాయాలంటే రాశాను. సో అలా కిందికి దిగి పనిచేయడం అనేది నేర్చుకోవడం కారణంగా ఇప్పటికి కూడా రాజకీయ పార్టీలో కింది స్థాయి కార్యకర్తలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి ఏందని నాకు తెలిసే, నాకు అనుభవించిన వాడిని అనేది చెప్పాడు, ఎగ్జాంపుల్ చెప్పాడు. అలా ఏబీవీపీలోకి తీసుకున్న అనుభవాలు వీళ్ళందరికీ ఉంటాయి, ఇంక్లూడింగ్ మోడీ కూడా. వీళ్ళందరికీ కూడా ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్, ఏబీవీపీలో పనిచేశారు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు. ధర్మేంద్ర ప్రధాన్ అయితే నేను ఏబీవీపీలో ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళేవాడిని, ఒరిస్సా వెళ్ళేవాడిని. కనుక ఏబీవీపీలో పనిచేశారు వీళ్ళంతా గట్టిగా. అట్లా చాలామంది ఉన్నారు, అందరూ వారి పరిషత్లో పనిచేసిన వాళ్ళే. అది బహుశా ఆ అనుభవం వాళ్ళకు తప్పకుండా ఉపయోగపడుతుంది నిర్ణయాలు చేయడంలో. వీటిల్లో ఉదాహరణకు హాస్టల్ సమస్యలు ఉంటాయని, ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళు కొందరు ముఖ్యమైన వాళ్ళందరూ కూడా హాస్టల్ విజిట్ చేసిన వాళ్ళు, హాస్టల్ సమస్యల మీద పోరాటం చేసిన వాళ్ళు, హాస్టల్ భోజనం చేసిన వాళ్ళు, ఇది సంక్షేమ హాస్టల్. కనుక ఇలాంటి అనుభవాలని నేను అనుకుంటా ఇప్పుడు ఒక మంత్రిగా ఉండి తప్పకుండా గుర్తుంటాయి కనుక మంచి పాలన అందించే అవకాశాలు అయితే ఉంటాయి. సార్ ఇంకొకటి మీరు చెప్పినట్టు సార్, జనరల్గా ఎప్పుడైనా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గానో ఎంపీ గానో గెలవాలంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి కొంతమంది కోట్లు ఖర్చు పెట్టుకుంటారు సార్. సో అలాంటిది ఒక స్టూడెంట్ వింగ్ నుంచి ఎదగాలి అంటే జనరల్గా యూత్ పాలిటిక్స్లో రావాలి తెలివైన వాళ్ళు అంటారు కదా సార్, ఈ స్టూడెంట్ వింగ్ను ఒక వేగా మార్చుకోవచ్చా సార్? దానికి అవకాశం ఉందా? ఉంటుంది, అంటే అది టేస్ట్ ఉండాలి, అభిరుచి ఉండాలి. ఉన్న వాళ్ళు చాలామంది ఏబీవీపీ కార్యకర్తలు పోతున్నారు, మిగతా వాటి నుంచి కూడా బీజేపీలోకి వెళ్తూ ఉంటారు. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే లీడర్షిప్ కారణంగా, ఇంతకుముందు చెప్పాను, పోలీస్ స్టేషన్ పోవడం అనేది కొత్త విషయం కాదు. పోతారు, ధర్నాలు చేస్తారు, ఇది చేస్తారు, నిలదీస్తారు, అడుగుతారు. సో ఇలాంటివన్నీ లెర్నింగ్ ఆల్రెడీ ఉంది కనుక ఆఫ్ ట్రైన్డ్ పొలిటీషియనే కనుక పొలిటీషియన్ కావడానికి ఎక్కువ అవకాశం. కానీ ఏబీవీపీలో రాజకీయం ఒక్కడే గమ్యం కాదు అనే విషయం కూడా చెప్తుంటాం. ఎందుకంటే దేశానికి లీడర్స్ కావాలి, కానీ పొలిటికల్ లీడర్సే కావాల్సింది. దేశానికి సమాజంలో అడుగున ఒక లీడర్ కావాలి. ఊర్లో నా వీధి పక్కకు ఒక బోర్ పోయింది, ప్రభుత్వమే వచ్చి చేయాలి అనేంత వరకు ఎదురు చూస్తుంటారు. తెలియదు వాళ్ళు. మనం కొద్దిగా వర్క్ చేస్తే ఫలానా ఆఫీసర్ని వెళ్ళి కలిస్తే వస్తారు, చేస్తారు. ఇది లీడర్షిప్ కావాలి కదా. అక్కడ ఆ బోరు మంచిగా కావాలని లీడర్ కావాలి. వాళ్ళు వీధి లైట్లు వస్తలేము అంటే ఓ లీడర్ కావాలి, అక్కడ సమాజాన్ని గైడ్ చేయడానికి. కనుక అడుగున లీడర్లు కావాలి. వీళ్ళంతా రాజకీయ నాయకులు కావాల్సిన అవసరం లేదు, సోషల్ లీడర్స్ కావాలి. సొసైటీని గైడ్ చేసే సోషల్ లీడర్స్ కావాలి. కనుక అలాంటి సామాజిక నాయకులుగా మనం ఎదగాలి అని ఏబీవీపీ ఎప్పుడు చెప్తుంటుంది. సామాజిక నాయకత్వం చాలా అవసరం. కులాల పేరు మీద అంతరాలు, దేవాలయంకి వస్తున్నావు దళితుడు అనుకో, నువ్వు వాడు ఉన్నావు అనుకో, నువ్వు వెంటనే గొడవ చేస్తే ఏమైంది, వస్తే మంచి కాదా అనుకుంటావు. అందరం మనం ఒక ఊరిలో ఒక తీసుకెళ్తాడు. ఇట్లా అనేటోడు ఒకడు కావాలి. ఒక మాట అంటే ఆగిపోతుంది, ఆడ గొడవ ఆగిపోతుంది. వాడు తెలియక ఏదో ఆపుతాడు, వాడు ఏదో ఏసీగాడు అనే పిచ్చి మాట మాట్లాడతాడు. కనుక వీడు ఒక మంచోడు ఉంటే అటువంటి ఫ్రిక్షన్, గొడవలు జరగవు. తర్వాత ఇతని దేవాలయ ప్రవేశం సమాజాన్ని ఒక్కటిగా ఉంచే అవకాశం ఉంది. కనుక ఇలాంటి అడుగున మన నాయకత్వం అవసరం ఉంటుంది, సొసైటీని గైడ్ చేసి. ఇది ఏబీవీపీలో ట్రైన్ చేస్తాం. నేనైతే పర్టికులర్గా ఇది ఎక్కువ చెప్పేవాడిని, సోషల్ లీడర్స్. పొలిటికల్గా దాంట్లో అంబిషన్ ఉన్నవాడు, సోషల్ లీడర్ అయినవాడు రేపు పొలిటికల్ లీడర్ కావడం చాలా ఈజీ.
సార్ ఇంకొకటి మీరు పొలిటికల్ లీడర్స్ విషయానికి వస్తే ప్రస్తుతం మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఏబీవీపీలో పనిచేసినప్పుడు ఆయన ఒక్కసారి తిట్టాను అని మీరు ఒకసారి నాతో మాట్లాడారు కదా సార్, ఆ విషయం ఒక్కసారి. అంటే ఆయన తిట్టడం అని కాదు కానీ సంస్థలో ఇట్లా అందరూ మెచ్చుకున్న పడతారు, తిట్లు తింటుంటారు. సో బాగా వాలంటీరింగ్ తర్వాత ఆయన సహజంగా ఆయన ఇది ఏంటి జాగృతి పేపర్లో పనిచేశారు. కొద్ది ఆర్టిస్ట్ కూడా, ఆర్టిస్ట్ ఇవి లక్షణాలు ఉన్నాయి, వాల్ రైటింగ్ ఇలాంటివన్నీ కూడా బాగా చేసేవారు. అట్లా వెళ్ళినప్పుడు కొంత ఇవన్నీ వాళ్ళ యాక్టివిటీ ఉంటాయి అంతే తప్పితే. కానీ నేను కూడా వాల్ రైటింగ్ నుంచి వచ్చాను ఏబీవీపీలోకి. ఆ వాల్ రైటింగ్ పోస్టర్స్ వేసే వాళ్ళల్లో కొన్ని మంచి లక్షణాలు ఏముంటాయంటే సంస్థ కొరకు నిర్మోహమాటంగా పనిచేస్తారు. నువ్వు దాగి పని చేయకూడదు. బస్ స్టాండ్లో నిలబడి అందరు చూస్తున్నప్పుడు పోస్టర్ అతికేయాలనుకో ఎట్లా అనిపిస్తుంది. కనుక ఆ ఇన్హిబిషన్స్ అంటాం, ఆ ఇన్హిబిషన్స్ అనేవి ఉండవు. అసలు ఆర్గనైజేషన్లో చాలా మందికి లెర్నింగ్ అంటే ఇక్కడే వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను ఏది గుడ్ పాలిష్ చేయడం అని. సిగ్గుపడతావు నువ్వు ఇప్పుడు చెప్పడం ఈజీగా. కాకపోతే అలా కొందరు పనిచేశారు రాజకీయ నాయకులు, మంచి డైరెక్షన్. అయితే రేవంత్ రెడ్డి విషయంలో ఈ మధ్య నేనే అంటున్నా, అక్కడక్కడ ఏంది కామెంట్ చేశారు, హిందూ దేవుడు తాయినోనుకో దేవుడు, తాయినోనుకో దేవుడు, ఇటువంటి పిచ్చి కామెంట్ చేసినప్పుడు ఆయన ఆర్గనైజేషన్లో ఎట్లా పెరిగాడని అంటారు ఎవరైనా కూడా. కనుక ఓసారి ఇబ్బంది అనిపిస్తుంది. ఆయన రాజకీయ అవసరాల కొరకు ఏదైనా మాట్లాడతారా అట్లయితే. కనుక నువ్వు ఏబీవీపీలో ఉన్నప్పుడు ఉంటే ఇలా మాట్లాడలేము. నువ్వు నిజంగా ఏబీవీపీలో ఉన్నా నేను ఒకప్పుడు అంటే నువ్వు ఇట్లెట్లా మాట్లాడగలుగుతున్నావు అనే ప్రశ్న వస్తుంది. అది నేను అనేది అన్నట్టు. సార్ జనరల్గా ఏబీవీపీ మన దేశంలో ఒక ప్రత్యేక ఐడియాలజీ కలిగిన ఒక స్టూడెంట్ వింగ్ సార్. కానీ లెఫ్ట్ పార్టీలకు సంబంధించినవి చాలా ఉన్నాయి సార్. ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఇలాంటివి చాలా ఉన్నాయి. జనరల్గా మనం కేరళకి ఒక్కసారి ఆ విషయానికి వెళితే అక్కడ మొత్తం ఈ లెఫ్ట్ వింగ్కు సంబంధించిన స్టూడెంట్ వింగ్స్ అన్నీ కూడా యూనివర్సిటీలను, విద్యాలయాలను క్యాప్చర్ చేయడం, ఏబీవీపీ వాళ్ళను చాలా ఇబ్బందులు పెట్టడం, వాళ్ళకు మార్కులు రాకుండా చేయడం, కొన్ని చోట్ల అయితే వాళ్ళను చంపేయడం, ఇలాంటివి చాలానే జరిగాయి సార్. వీటి గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఒక్క కేరళనే కాదు, అది దేశం అంతా కూడా లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 100 ఉంటాయి. అవి ఏ ఇద్దరు లెఫ్టిస్టులు కలిసి బతకలేరు వాళ్ళు. వాళ్ళకున్న రోగం అది. మీకు నేను ఇంతకుముందు చెప్పాను, ఏఎస్ఎఫ్ ఒక్కటే ఉండేది ఒకప్పుడు లెఫ్ట్, తర్వాత అది ఎస్ఎఫ్ఐ అయింది. ఎందుకు అయింది అట్లా అని అంటే నువ్వు ఎందుకైనా సిపిఐ ఒకటే ఉండే, సిపిఐ తర్వాత సిపిఎం వచ్చింది. సిపిఐ ఎందుకు వచ్చింది అంటే 62లో యుద్ధం వచ్చినప్పుడు రష్యాకు అనుకూలంగా సిపిఐ ఉన్నది, చైనాకు అనుకూలంగా సిపిఎం ఉన్నది. అట్లా విడిపోయారు అక్కడి నుంచి. కనుక మావోయిజాన్ని కొందరు నమ్మారు, ఇక్కడ మార్క్సిజాన్ని కొందరు నమ్మారు. తర్వాత మావోయిజం పుట్టుకొచ్చింది, ఆయుధాలు పట్టుకున్నారు, నక్సలైట్లు అయ్యారు. నక్సలైట్లో 20 నక్సలైట్ల గ్రూప్స్ ఉంటాయి. సో ఇట్లా వాళ్ళు సిపిఎంకి అయితే డిఫరెన్స్ లేదు, ఒకటే పార్టీ. అది కేవలము చైనా యుద్ధం అప్పుడు చైనాను డైరెక్ట్గా సపోర్ట్ చేసింది. సిపిఎం సపోర్ట్ చేసి చైనా మనతో యుద్ధం చేస్తున్నప్పుడు చైనాని ఎట్లా సపోర్ట్ చేస్తారు అయినా చేశారు. తర్వాత ఇద్దరు విడిపోయారు, రష్యా సపోర్ట్ ఒకరు, చైనా సపోర్ట్. ఇప్పుడైతే ఏం లేదు కదా, అయినా కలవరు వాళ్ళు. ఎవరి ఆస్తులు వాళ్ళకున్నాయి కనుక ఆస్తులు లెక్క వస్తుంది. బాగా డబ్బులు సంపాదించారు, ఆస్తులు బిల్డింగ్ సంపాదించారు దేశం అంతా కూడా. ఇది వామపక్ష చరిత్ర. దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కేరళ, బెంగాల్ 2 కూడా రాష్ట్రాలను పరిపాలించారు. ఇప్పటికి కేరళలో కొంత ఉన్నారు, బెంగాల్లో ఖతం అయిపోయారు. 30 ఏళ్ళు పరిపాలించారు. బెంగాల్లో వాళ్ళు ఉన్న రోజులు అక్కడ ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నడవలే. ఇప్పుడు నడుస్తున్నాయి కానీ వాళ్ళు ఉన్న ఒకటే సిపిఎం, ఎస్ఎఫ్ఐ అంతే. ఎస్ఎఫ్ఐ వాళ్ళు లేదంటే ఏఎస్ఎఫ్ కొద్దిగా లెఫ్ట్ సంఘాలే కానీ ఇంకొకడికి ఏ కాలేజీలో కూడా ప్లేస్ ఉండదు. అంతా వాళ్ళే పనిచేస్తారు. ఎంత దుర్మార్గంగా ఉంటారంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఉస్మానియాలో వెళ్ళండి, వాళ్ళంత బాగా డెమోక్రసీ గురించి ఎవరు మాట్లాడారు. ఇది డెమోక్రసీ అండి, అందరం పని చేయడానికి అవకాశం ఉంటుంది, మాట్లాడడానికి హక్కు ఉంటుంది, మీరు మాట్లాడండి మేము మాట్లాడతాం, కానీ ఇదేంది అని ఇట్లా మాట్లాడతారు. అక్కడ వస్తేనేమో కొట్టి చంపుతారు వాడు. మీకు నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే,
అంటే స్టూడెంట్స్ ఏబీవీపీ ఉదాహరణ కొరకు నేను టూర్ పోయాను, ఒక 10 days టూర్ చేశాను బెంగాల్. ఒక ఆయన స్టోరీ చెప్తున్నాడు, ఏంటి అంటే పోలీసు వస్తారంట కాలేజీలో, బయటికి తీసుకొస్తారు, నీ బైక్ ఏడుంది అని అంటే తీసి ఆ మార్కెట్కి వెళ్ళి ఏదో గాంజా ఇలాంటిది పొట్లను తీస్తారంట. తీసి బిడ్డ నువ్వు డ్రగ్స్ అమ్ముతున్నావు తీసుకొని లోపల వేసేస్తారు అంతే. అట్లా అక్రమ కేసులు అంటే మామూలు కాదు. ఎప్పుడు నువ్వు ఏబీవీపీలో తిరిగినావు, మీ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ అవుతుంది, వాడు తిరుగుతున్నాడు, కంట్రోల్ చేసుకోండి. చేయలేదని అనుకో, ఈ కేసు అయితే లోపలికి పోతాడు. ఇంకా కనుక ఎవడు చేయడు, అంతే. ఏబీవీపీలో ఎవరు తిరగరు. ఇది వాళ్ళు చెప్పే డెమోక్రసీ. అందుకే ఈరోజు ఖతం అయిపోయాను. కనుక త్రిపురలో ఖతం అయిపోయాను, కేరళలో బిక్కుమంటూ ఉన్నారు. ఇంకా కేరళలో వాళ్ళ స్టోరీస్ అంటే కృష్ణలీలలు చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది వాళ్ళకు. అంటే ఎంత దూరము అంటే ఏబీవీపీ కార్యకర్తలను చంపి పంప నదిలో వేస్తే శవాలు ఇంకా దూరంగా ఎక్కడో పోయి తెచ్చుకోవాల్సి వచ్చింది, శవాలను పట్టుకొని. ఇంకా ఎందుకంటే ఇంకా అక్కడ వాళ్ళు లేని దగ్గర పోయి శవాలను తెచ్చుకోవాలి. ఇంత దుర్మార్గం ఇప్పటికి కూడా అక్కడ కన్నూరు గిన్నూరు అని సీఎం నియోజకవర్గం ఉంటుంది, ఎవరేం మాట్లాడలేరు. అంటే ఇది కేరళ చరిత్ర. కేరళలో కార్యకర్త ఇప్పటికి కూడా స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు, ఫైట్ చేస్తున్నారు. ఆడ ఇంకా ఉంది, ఆర్గనైజేషన్ ఉంది, ఏబీవీపీ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పోరాటం, నిరంతర పోరాటం. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నా సరే లేకపోతే రౌడీలు వాళ్ళు. ఎన్నో మర్డర్ కేసులు ఉన్నాయి, ఎన్నో కేసులు ప్రూవ్ అయినాయి, వాళ్ళు జైలు కూడా వెళ్ళారు వాళ్ళే. కనుక అట్లేం కాదు, ఊరికే పుకిడి పురాణం ఏం కాదు, అంత లిస్టే ఉంటుంది, చాలా పెద్ద లిస్ట్ ఉంది, మనం చదవచ్చు. ఏ ఊర్లో ఎంతమందిని చంపారు. మొన్న మధ్యలో మీరు మాస్టారు పేరు మర్చిపోయాను నేను, ఆయనకు రాజ్యసభ మెంబర్ చేస్తాను, సదానంద్ మాస్టర్ 2 కాళ్ళు లేవు ఆయన స్టోరీ ఏంటి అంటే వీళ్ళు సిపిఎం వాళ్ళు 2 కాళ్ళు నరికేశారు. ఆయన గైడ్ అండ్ ఫిలాసఫర్, మాకు ఈరోజు రాజ్యసభ మెంబర్ అయ్యాడు. కానీ అలా స్టోరీస్ మనం చెప్తూ పోతే hundreds of stories. నరక యాతన పెట్టారు కమ్యూనిస్టులు, చాలా బుద్ధిమంతులాగా మాట్లాడతారు. సీతారామ యెచూరులు వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద ఉపన్యాసాలు. అసలు కింద క్యాడర్ చేసేది రౌడీలు, గుండాలు, హంతకులు వీళ్ళు అన్నట్టు. అట్లాగే మీరు డోంట్ థింక్ నక్సలైట్లే కాదు, నక్సలైట్లకు మించిన నక్సలైట్లు వీళ్ళు. సిపిఐ సిపిఎం ఎన్నికలో పాల్గొంటారు. అట్లాగే నక్సలైట్లు అయితే దేశం అంతా తెలిసిన చరిత్ర. ఇక్కడ మన తెలంగాణలో ఒకప్పుడు ఏబీవీతోనే ఘర్షణ. జార్జి రెడ్డి స్టోరీలు వాళ్ళు చెప్తూ ఉంటారు, జార్జి రెడ్డి స్టోరీలు చెప్తారు కానీ కృష్ణవర్ధన్ స్టోరీ చెప్పారు వాళ్ళు. మేరెడ్డి చంద్రారెడ్డి స్టోరీ చెప్పారు. ఏం చేశారు వాళ్ళు? ఆయుధం లేదు వాళ్ళ చేతిలో. నీ చేతిలో ఆయుధం ఉంది కదా, నువ్వు నక్సలైట్, నువ్వు తుపాకీ పట్టుకొని తిరుగుతావు. మరి ఏ ఆయుధం లేని వాళ్ళను కృష్ణవర్ధన్ గోల్డ్ మెడలిస్ట్ ఉస్మానియాలో, ఒకప్పుడు కెమిస్ట్రీలో గోల్డ్ మెడలిస్ట్. అట్లా ఉత్తపుణ్యానికి పరిగెత్తి చంపారు కదా, ఏబీవీపీలో పనిచేసినారు. మేరెడ్డి చంద్రారెడ్డిని చంపారు. అట్లనే ఫస్ట్ మర్డర్ ఏచూరి శ్రీనివాస్, ఎవరు మన నల్గొండ ఎంజీ కాలేజీలో చదివేటప్పుడు, డిగ్రీ చదివే పిల్లని 81లో మొదటి మర్డర్. ఏమంటాం, కోమటోళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు, ఎంత ధైర్యంగా పనిచేసేవాడు. కనుక నువ్వు తిరగొద్దని చంపేశారు. వాడు సిపిఐ నక్సలైట్గా అయిపోయి మొన్న ఈ మధ్యలో ఒక 1 month బ్యాక్ దొరికాడు. వాడిని ఎన్కౌంటర్లో చంపేశారు నక్సలైట్లు. సరే, పోలీసులు చంపారు. ఎవరిని ఏచూరి సింగ్ చంపిన వ్యక్తిని, ఏదో గణపతి ఏదో గణేష్ ఉన్నాడు, అతను చంపేశారు. ఇప్పుడు దొరికాడు. అట్లనే జగన్ విషయంలో కూడా మీకు ఇంతకుముందు నువ్వు అన్నావు కదా, కాకతీయ యూనివర్సిటీలో ఆయన ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తుంటే వైస్ ఛాన్సలర్ 26 January వీళ్ళు రాడికల్స్ వచ్చేసి జెండాను చించేశారు, కిందికి దించేశారు. ఇది బూటకపు స్వాతంత్రం అనేవాళ్ళు. మేము చిన్న ఉన్నప్పుడు ఇదేంది జెండాలు ఎగురొద్దు అని చెప్పేవాళ్ళు, మీరు ఫ్లాగ్ హోస్టింగ్లో పాల్గొనొద్దు అని చెప్పేవాళ్ళు, నల్ల జెండాలు ఎగరేసేవాళ్ళు. ఈ స్వాతంత్రమే బూటకపు స్వాతంత్రం అనేవాళ్ళు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అంటే, ఈ రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చిన ఈ జెండా, ఈ స్వాతంత్రం, ఇదన్నీ కూడా బూటకము అని చెప్పిన నక్సలైట్లు ఈరోజు అంబేద్కర్ వాదం గురించి మాట్లాడుతున్నారు. ఏ అంబేద్కర్ను బూటకం అన్నారో, ఏ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని బూటకం అన్నారో. ఎందుకు అంటే వాళ్ళు మావోవాదం కావాలి, మార్క్సిజం కావాలి, మావోవాదం కావాలి, మావో రాజ్యం రావాలి, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని చెప్పారు. తుపాకీ గొట్టం దేని కొరకు నమ్మారు వాళ్ళంటే రాజ్యాది కోసం పోరాడుతున్నారు. పోరాడితే వాడు పోలీసుడు చంపుతాడు, మరి చావాలి.
కనుక నువ్వు బూటకం చేస్తున్నారు మమ్మల్ని రాజ్యాంగం నీకెందుకు రా బాబు, నువ్వు రాజ్యాంగాన్ని అన్నాము, ఇది బూటక రాజ్యాంగం అన్నావు, బూటకపు జెండా అన్నావు, జెండాను ఎగరేస్తే నువ్వు ఆ జెండాను దించావు. ఆ జగన్ ఏం చేశాడంటే అడ్డుకున్నాడు వాళ్ళని, అడ్డుకొని గొడవ పడ్డాడు ఫిజికల్గా, జెండాను నిలబెట్టాడు. ఆ రోజు జెండాను ఎగరేశాడు. వీళ్ళ మీద పోలీసులు కేసు చేస్తే సాక్ష్యం చెప్పొద్దు చంపేస్తాం అని చెప్పారు. సాక్ష్యం చెప్పి ఇంటికి వస్తుంటే చనిపోయాడు. అంత ధైర్యం అన్నాడు, సాక్ష్యం చెప్తే చంపుతాము అంటే సాక్ష్యం చెప్పాడు, వీళ్ళే జెండాను ఆపింది అని, జెండాను అవమానం చేసింది. అంతటి దుర్మార్గులు వీళ్ళు. కనుక ఏముంది, ఆయన దగ్గర తుపాకు ఉందా లేదా బ్లేడ్ ఉందా, ఏది ఉంది, కనుక ఫ్రీ మ్యాన్ దొరికాడు కనుక చంప. కానీ ఏ ఆయుధం లేని పోరాటం ఇది. ఆయుధం ధరించిన నక్సలైట్లతో సుమారుగా ఇలాంటి పేర్లు 40 పేర్లు ఉంటాయి తెలంగాణలో. ఏబీవీపీ డైరెక్ట్ ఫైట్ చేసింది వాళ్ళతోటి, క్యాంపస్లను శుభ్రం చేసింది, చదువుల వాత ఇంతమంది రక్తంతో తడిచింది ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ. కానీ దానివల్ల జరిగిన లాభం ఏంటంటే ఈరోజు చదువులు కొనసాగుతున్నాయి. నేను తెలంగాణ ప్రజలకు తెలియజేసేది అంటే ఈరోజు యూనివర్సిటీల్లో చదువులు కొనసాగుతున్నాయంటే వీళ్ళందరి రక్తంతో తడిచింది క్యాంపస్, వీళ్ళందరూ బలిదానాలు చేశారు. కనుక జంపన్న లేకపోతే అదేంది జార్జి రెడ్డి పాటలు వాళ్ళు పాడుతున్నారు, కానీ వాళ్ళంతా నక్సల్ సిద్ధాంతాన్ని తుపాకీ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు. కనుక ఆ పాటలను చూసి ఇడ్మా అని చెప్పారు కదా, అమాయకుడు అడవి బిడ్డను, నువ్వు ఎందుకు తుపాకీ ఇచ్చావు వాడికి, నువ్వు ఏదేదో చెప్తారు పుక్కిడి పురాణం, అదేంటి ఖనిజాలు చెత్త చెదారం అంటారు, ఖనిజాల కోసం మావోయిజం ఉందా చెప్పండి. మరి అది మావోయిజం పుట్టింది చైనా నుంచి ఇడికి తెచ్చుకున్నారు కదా, వాడు వచ్చి మన ఖనిజాలు కాపాడడానికి వచ్చాడా, వాని బదులు మీరు తుపాకి పెట్టారా ఇక్కడ? మావో బదులుగా మీరు ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు ఈ దేశంలో? నేనేమంటున్నా, దేశ ప్రజలందరూ ఆలోచించాలి. నాకు పొరపాటున అప్పుడప్పుడు ఎవడో పిచ్చిలేసినట్టు నక్సలైట్ దేశభక్తులు ఎందుకు అవుతారా? నీ దేశం మీద పోరాటం చేస్తున్నారు, నీ మనుషులను చంపుతున్నారు. మన కిలారిని చంపారు, మన కిలారి అంటే ఆదివాసీ ఎమ్మెల్యే సోము ఎమ్మెల్యే, సోము కిలారి, వీళ్ళంతా ఆదివాసీ ఎమ్మెల్యేలు కదా. ఏం చేసారు వాళ్ళు? నువ్వు అంబానీ ఆదాని చంపినావు అయినాడన్నా, నువ్వు మాట్లాడతావు పెద్ద పెద్ద మాటలు, అంబానీ అమ్మాదిల మోడీ ఫ్రెండ్స్ అని మాట్లాడతావు. మరి వాళ్ళని చంపేరా బాబు, నువ్వు వాళ్ళని చంపిన చరిత్ర నీకేం లేదు. నువ్వు చంపితే సోము కిలారీలను చంపినావు, రాజ్య నాయకుడు చంపినావు, నిమ్న వర్గాలను దళితులను వాళ్ళను అడ్డవంచులను చంపినావు, లేదంటే కాకతీయ ఎక్స్ప్రెస్ కింద ఓ బాంబు పెట్టినావు, 100 మంది చచ్చిపోతారు, అది పొరపాటు అయిందని అంటావు. నీకేముంది, బాధ్యత ఉందా ఈ దేశంలో? ఓ బరువు బాధ్యత. మళ్ళీ ఏమన్నా త్యాగాలు చేసాము, అది చేసాము, ఏం చేసాము దేశం కోసం చెప్పు. 10 స్కూళ్ళు కట్టావా, 10 హాస్పిటల్ కట్టావా? ఉన్న హాస్పిటల్ను కూలుస్తేవి కదా. పోయి పాడేరు అడవులలో 200 స్కూళ్ళు పెట్టారు మా వనవాసి కళ్యాణ ఆశ్రమాలు పెట్టి పాఠాలు చెప్తున్నారు. నువ్వు 4 ABCDలు చెప్పినావా? నువ్వు ఏం బాధ్యత రహితంగా తుపాకులు పట్టుకొని అడవులలో తిరిగి పాటలు పాడుకుంటా ఎవరిని ఉద్ధరించిందని అంటున్నా. ఇడ్మా లాంటి అమాయకులను అంతా మోసం చేసి ఆదివాసీల బతుకులను చిన్నాభిన్నం చేశారు మీరు. ఎంతమందిని మందుపాత్రలు పెట్టి లేపేసింది, ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు. కనుక ఈ దుర్మార్గాన్ని ఖండించాలి. ఈ దుర్మార్గం కోసమే ఏబీవీపీ బలిదానాలు చేసింది, ఎంతోమందిని బలిదానం చేసింది. కనుక మాకు అదేం బాధ లేదు. పోతే మేము ప్రాణాలు పోయిన మా వాళ్ళు, కానీ ప్రతి పేరు చెప్తే ఈరోజు 100 మంది పనిచేస్తారు. ఒక్క జగన్ పేరు చెప్తే 100 మంది ఏబీ పిల్లలు పుట్టుకొస్తున్నారు మా దగ్గర. వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్ ఇప్పటికి కూడా. కనుక ఆ చరిత్ర ఏదైతుందో ఎవరికి బాధ లేదు. కనుక ఈ జెండాను గట్టిగా బలంగా నిలబెట్టిన ఈరోజు ఫ్యాషన్ ఆఫ్ ది డే ఏంటంటే జెండా పట్టుకొని వందే మాత్రం పాడడం ఫ్యాషన్ అయిపోయింది స్టూడెంట్స్లో. ఇది మేము చేసినాం. ఒకప్పుడు నల్ల జెండాలు ఎగిరేయమన్నారు వాళ్ళు, జెండా దించేయమన్నారు. మేము ఏం చేయండి అంటే జెండా ఎగిరియండి అని చెప్పేసాం. కనుక ఈరోజు మీరు చూడండి దేశంలో అంతటా కూడా జెండా ఎగిరేయడం, పిల్లలు ఒక 6 కొడితే కూడా జెండా ఎగిరేస్తారు. కనుక దేశంలో యూత్ని అందరినీ కూడా జెన్జీ అంటాం, జెన్జీని దేశభక్తులుగా మార్చింది ఏబీవీపీ. సో ఇలాంటి నరేటివ్ అన్ని ఒక 3 దశాబ్దాల క్రితమే ఏబీవీపీ ముందుకు తీసుకొచ్చిందనే చెప్పుకోవచ్చు సార్. సార్ ఇంకొకటి ఏబీవీపీ గురించి ఓవరాల్గా ఒక కంక్లూజన్ చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే కంట్రీలో ఏన్షియంట్ కంట్రీ మనది, చాలా పురాతనమైన దేశంలో యవ్వనంతో ఊగిపోతున్న దేశం ఇది. అత్యధికంగా ప్రజలు యువత ఉన్న దేశం మనది. కనుక డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఏదైతే ఉందో
ఆ అడ్వాంటేజ్ను ఇప్పుడిప్పుడే తీసుకోబోతున్నాం. ప్రపంచంలో అత్యధికంగా యువత ఉండి అత్యధికంగా పనిచేసే నవయువత ఉన్న దేశంగా మనము సూపర్ పవర్గా ఎమర్జ్ కావాలి. రేపు 47కు మనం మోడీ యొక్క కళలు నిజంగా ఆత్మనిర్భర భారత్గా మనం ఎదగాలి, అమెరికాతో పోటీ పడాలి. ఇది భారతీయుల యువత అంతా కలగంటున్నారు. కారణం ఏంటి అంటే మెజారిటీ యూత్ ఈరోజు ఏబీవీపీకి అనుబంధంగా ఉండరు, పనిచేస్తున్నారు. కనుక ఇది రైట్ టైం ఈ దేశంను సూపర్ పవర్గా నంబర్ 1గా మనము మార్చుకోవడానికి వచ్చిన గొప్ప అవకాశం. దీంట్లో యూత్ యొక్క రోలే మేజర్ అవుతుంది. కనుక నేను అంటున్నాను ఏబీవీపీ ఆ క్రెడిట్ తీసుకుంటుంది. ఎందుకంటే ఆ డైరెక్షన్ నేషన్ ఫస్ట్ ఫిలాసఫీని ప్రతి విద్యార్థి మైండ్లో పెట్టింది. కనుక పిల్లలు ఇప్పుడున్న పిల్లలు చదువుతో పాటు దేశం గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఆస్పిరేషన్స్ ఉన్నాయి వాళ్ళకు. మోడీ అవకాశాలు కల్పిస్తున్నారు. కనుక రాబోయే రోజులలో ఈ రీసెర్చ్, ఇవి డెవలప్మెంట్, వీటన్నిటిలో స్పేస్ టెక్నాలజీలో మనం చూశారు మోడీ గారు హైదరాబాద్ నుంచే ఓపెన్ చేశారు. ప్రైవేటైజేషన్ జరిగిపోయింది. స్పేస్లోకి మన సైంటిస్టులు, మన యువత వెళ్ళిపోతారు ఇప్పుడు భవిష్యత్తులో. కొత్త కొత్త మార్గాలను మనకి వాటర్ వేస్ అన్నాం నిన్నటి బడ్జెట్లో. కనుక రోడ్ల పైన కాదు, రైళ్ల పైన కాదు, నీళ్ళలో కూడా పరిగెత్తాలి మనం. కనుక ఇంత సముద్రం ఉంది, ఇన్ని నదులు ఉన్నాయి. కనుక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మార్చిపోయాలి. అంటే యూత్ దీంట్లో ఎంత ఇన్వాల్వ్ అయితే, ఎంత పరిశోధన చేస్తే అంత వేగంగా మనం దేశం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ చిన్న చిన్న విషయాలు, కులము, ప్రాంతము, వీటి అన్నిటిని, ఈ దుర్మార్గం మన నరేటివ్స్ మన మైండ్ మీద పనిచేస్తున్నాయి. కనుక పెద్దవారు ఏంటి అంటే బార్డర్లో పనిచేసే శత్రు దేశాలతో యుద్ధం చేయడం అనేది అది పెద్దది కాదు. ఎందుకంటే మన ఆర్మీ బలంగా ఉంది, మనం బలంగా ఉన్నాం, టెక్నాలజీ ఉంది మన దగ్గర. ఏ దేశంతో అయినా పోరాడగలుగుతాం, గెలవగలుగుతాం, ఓడించగలుగుతాం ఎవడైనా. కానీ మన మైండ్ను మనం గెలవాల్సింది ఉంది. కనుక ఈ నరేటివ్ వార్లో మనం ఫెయిల్ కాకూడదు. చిన్న టార్గెట్స్, చిన్న చిన్న విషయాలు మన ముందుకు వస్తుంటాయి. కులాల పేరు మీద, వాటి పేరున మనల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. దీనిపైన ఏబీవీపీ పనిచేస్తుంది. ఒకటి చేసేటువంటి ఒక ప్రయత్నం, గట్టి ప్రయత్నం ఏబీవీపీ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విషయం గురించి మొత్తం అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.